చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కొద్ది మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యముని వినిచున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనమును తీర్చిదిద్దాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుట కొరకు మనందరము సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి పోయిన వారం మీతో మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. జ్ఞాపకం ఉంటే మంచిది, జ్ఞాపకం లేకపోతే నేనేం చేయలేను, అంతే కదమ్మా. లేదంటే మళ్ళా వాక్యం చెప్పాలంటే మళ్ళా 1:30 చెప్పాలి పోయిన వారం వాక్యం. ఎందుకంటే పోయిన వారమే దాన్ని ముగించాలన్నప్పుడు మనకు సమయం సరిపోలేదు, అందువల్ల దాన్ని ముగించడానికి కుదరలేదు. సమయంలో ఆ భాగమును మనము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. చాలా శ్రద్ధగా మా వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి సిద్ధపడండి. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనమును చదువుదాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మాటల్లో నుంచి పోయిన వారంలో మనము యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు దూరాన నిలిచినటువంటి వారిని దగ్గరికి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, బాగినండి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే పోయిన వారంలో మీతో మాట్లాడినటువంటి విషయమును మీరు జ్ఞాపకంలో ఉంచుకొని వినండి. పరిస్థితుల ప్రభావమును బట్టి కానీ, ఉన్న పరిస్థితులను బట్టి కానీ, పూర్వ దినాలలో జరిగిన పరిస్థితి ఎలాంటిదంటే, మనుషులను నీచాతి నీచంగా చూసే దినాలవి. ఎలా చూస్తున్నారు మనుషులను? నీచాతి నీచంగా. ఎవరు చూస్తున్నారు? గొప్పవారు అని చెప్పాను మీకు. అగ్ర కులాలలో ఉన్నటువంటి వారు కానీ, అగ్రగామిలో ఉన్నటువంటి వారు కానీ తక్కువగా ఉన్నారని చెబుతున్న మనుషులను నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా, రాత్రి మీకు చెప్పినట్టుగా బానిసలుగా చూస్తున్నటువంటి రోజుల్లో ఉంటున్నాం. అలాంటి రోజుల్లో ఉన్నప్పుడు ఇక్కడ కుష్టి రోగం వచ్చినటువంటి ఇళ్ళ పరిస్థితి కూడా అలాంటిదే. వీళ్ళు సమాజానికి దూరం అయిపోయారు, వాళ్ళ యొక్క ప్రాంతాలకు దూరమయ్యారు, బంధువులకు దూరమయ్యారు, భార్యలకు దూరమయ్యారు, బిడ్డలకు దూరమయ్యారు. నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళకు అందరూ వీళ్ళని ఏం చేశారు? వెలివేశారు. వెలివేయటం అంటే తెలుసు కదమ్మా, వెలివేశారు. ఎవరిని వెలివేస్తారంటే నచ్చని వాళ్ళని వెలివేస్తారు, కుదరని వాళ్ళని వెలివేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అపవిత్రులను వెలివేస్తారు. ఆ యొక్క పద్ధతి ప్రారంభం నుంచి కూడా వస్తూనే ఉన్నటువంటిది. అమెరికా ప్రాంతంలో తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని దగ్గరకు కూడా రానివ్వరు. మనందరం నిజంగా చాలా బాగా అనుకుంటున్నాము, సమాజం అంతా బాగుంది, అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు, అంతా బాగా బతుకుతున్నారు అనుకుంటున్నారు. కానీ మనిషి యొక్క మనసులో తెలియనటువంటి ఒక వ్యత్యాసం ఉన్నది, మనసులో ఉన్నది. ఈ మనసులో పుట్టినటువంటి ఆ ద్వేషము మనుషులను నీచంగా చూస్తున్నది. ఒక కుక్కల కంటే హీనంగా, జంతువుల కంటే హీనంగా చూస్తూ వాళ్ళను
కాళ్ళ కాడ కూర్చోబెట్టి వీళ్ళు పైనుండి పెత్తనము చేసే జీవితాలు అప్పుడు. మనం అనుకుంటున్నాం, చాలా మంది చూడండి, ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా ఏదైనా పద్ధతి దగ్గరికి వెళ్ళాలంటే ఏమంటామంటే, వివాహం ఎప్పుడు జరిపించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పైన కూర్చుంటారు, నిన్ను కింద కూర్చోబెడతారు. నువ్వు అనుకుంటావు, నాకు వాళ్ళకి తేడా ఏంది, నాకు 2 చేతులు ఉన్నాయి, వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, వాళ్ళకు కళ్ళు ఉన్నాయి, ఎందుకు నేను తక్కువ వాడు ఎక్కువ అంటే, సమాజాన్ని పెత్తనదారులు ఏం చేశారంటే పరిపాలిస్తూ మనం తక్కువ అని చెప్పి నిన్ను తక్కువ చేసి నీ నెత్తి మీద కూర్చొని ఆడుతున్న రోజులు అలాగనే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోయారంటే, కొన్ని వారం మీకు చెప్పిన మళ్ళీ చెప్పండి, వీళ్ళు ఎలా అయిపోయారంటే వీళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఏం ఫిక్స్ అయిపోయారు? మేము తక్కువ. వీళ్ళకి ఎంతమంది ప్రేరేపణ కలిగించినా, ఎంత విద్య నేర్పించినా, ఎంత చదువు చెప్పించినా, ఎంత జ్ఞానం తెప్పినా మేము తక్కువ, మేము తక్కువ అని వీళ్ళు తక్కువగానే ఉన్నారు. దేనిలో తక్కువ అంటే వాళ్ళకు తెలియదు దేనిలో తక్కువ. ఏటలో తక్కువ తెలుసా? ఏమన్నా వాళ్ళకంటే నీకేమన్నా, వాడికి 4 కాళ్ళు ఉండి నీకేమన్నా 2 కాళ్ళు ఉన్నాయా? వాడికి 6 చేతులు ఉండి నీకేమన్నా 2 చేతులు ఉన్నాయా? మనకు అర్థం కాలేదు. ఎందుకు ఇలాంటిదంటే, ఇలాంటిది ఒకటి మన మీద ముద్ర వేశారు. ఈ ముద్ర వేసి మనల్ని ఏలటానికి మేము గొప్ప అని చెప్పేస్తున్నారు. ఇలా చెప్తున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు అనుకున్నారు, సమాజంలోనికి వెళ్ళండి అన్నాడు, మేము వెళ్ళకూడదయ్యా అంటున్నారు. ఏమంటున్నాడు యేసు ప్రభువారు? మీరు వెళ్ళండి అన్నాడు, మేము వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, వెళ్ళటానికి నీకు అర్హత లేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు తెలుసా? ఎవరు చెప్పారమ్మా? వీళ్ళు చెప్పారంటే వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకి ఎలా తెలుసు? నువ్వు వెళ్ళేస్తే పక్క పోతారా? నువ్వు వెళ్ళేస్తే పక్క పోతారు సిస్టర్? పోరు. మరి ఎలా తెలియసేపడ్డారు? వాళ్ళకొచ్చిన వ్యాధిని బట్టి, వ్యాధి నా ఇంట్లో నేను ఉంటాను నీకెందుకు? మరి ఎలా ఎలివేయబడ్డారు? అధికారులు. మీకు పోయిన వారం అదే చెప్పాను. అధికారులు, ఊరి మీద ఒక పెత్తనదారుడు ఉంటాడు, వాడు చెప్తాడు ఈ ఊరిలో ఉండటానికి లేదు, వెలివేయండి అన్నాడు. అందుకనే యాజకుడు, న్యాయాధిపతి అనేటువంటి ఒకడు ఉన్నాడు పెద్ద, వాడు వెలివేయమంటే భార్య కూడా పట్టుకోకూడదు. మరి ఎంత ఘోరమో చూడండి, ఎంత నీచాతి పరిస్థితో చూడండి. భార్య కూడా అన్నం పెట్టాలి, నా భర్త కంటే వద్దు, వాడు పనికి అపవిత్రుడు అంటే పక్కకు నెట్టేసింది అంతే. వివాహం ఆడుతున్నాడు, నా భార్యతో సుఖ సంతోషాలతో ఉండాలనుకున్నాడు, నా బిడ్డలతో సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటున్నాడు, ఉదయం నుంచి సాయంకాలం దాకా నా బిడ్డలతో ఆనందంతో ఉండాలనుకుంటున్న వాడిని సంబంధం లేనివాడు తీసుకెళ్లి బయట నెట్టేశాడు. ఇప్పుడు నెట్టేసినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? ఎవరి మీద కోపపడతాడు వీడు? అధికారి మీద కోపపడతాడా? దేవుడి మీద కోపపడతాడా? దేవుడు కనపడు కదా కోపపడటానికి, కనపడే పని అయితే కత్తితో పడవకుండా కనపడతాడా దేవుడు? దేవుడు మరి ఎవరి మీద కోపము? ఆమేన్. వచ్చిన రోగం మీద కోపము. ఇదే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఏమన్నారు తెలుసా? అసలు మమ్మల్ని ఈ జాతిలో ఎందుకు పుట్టించావు, ఈ కులంలో ఎందుకు పుట్టించావు, ఇక్కడ మమ్మల్ని ఎందుకు పెరిగావు? మేము ఎక్కడో అగ్ర జాతిలో పుట్టుంటే మాకు విలువ ఉండేది కదా, మేమెక్కడో గొప్ప వాళ్ళకు పుట్టుంటే మాకు ఘనతలు ఉండేవి కదా, మేమెక్కడో పెద్దవాళ్ళకు పుట్టుంటే మాకు విలువ వచ్చేది కదా, విలువ లేకుండా చేశారు. అందుకని మనం ఏమన్నారు రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీలతో అన్యులు సమాన వారసులు కాదు అని రాయబడింది బైబిల్ గ్రంథం. కొన్ని వారం మీకు చదివించాను అన్నమాట. వాళ్ళకు మనకు సమానత్వం లేదు, వాళ్ళు అధికారులు, మనం వాళ్ళ కింద ఉండాలన్నట్టుగా రాయబడింది అక్కడ. ఈ రోజుకి కూడా జరుగుతున్న పెత్తనదారులు కొన్ని ప్రాంతాల్లో ఎలాగనే జరుగుతుంది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవద్దంటున్నారంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే అంతా సమానం అని చెప్తున్నారు. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. యేసు ప్రభుతో ప్రాబ్లం లేదు, అంతా సమానము. మీరు చూస్తే ఒక 50-100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చూస్తే చదువుకోవటానికి అర్హత లేదు మనకు. విద్యాలయాల్లోకి వెళ్ళకూడదు. ఇంకా మీకు పురాతన కాలం పోవాలంటే ఐగుప్తు దేశంలో ఉన్న పరిస్థితి రాత్రి చెప్పే కదా. ఇశ్రాయేలీయులు ఎవరు చదువుకోకూడదు, ఇశ్రాయేలీయులు ఎవరు ఉద్యోగాలకు వెళ్ళకూడదు, ఇశ్రాయేలీయులు ఎవరు అధికార పీఠ మీద కూర్చోకూడదు. ఎందుకంటే వాడు మనమని ఏలతుంటే వాడి దగ్గర మనం ఉండేదేంది? ఈరోజు ఏలకూడదు. నువ్వు ఒకరికి మీద అధికారం చేయకూడదు, ఒకళ్ళ నెత్తిన నువ్వు నిలబడకూడదు. ఒకళ్ళ తొక్కుతుంటే నువ్వు ఏ కాడికి కాళ్ళ దగ్గర చెప్పులాగా పడి ఉండాలంతే.
ఎంత లోతుగా ఉంది తెలుసా? ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో ఆలోచించండి ఒక్కసారి. ఎవరు తీసుకొచ్చారు ఈ పరిస్థితిని? ఎవరు తీసుకొచ్చారమ్మా? ఉం? ఎవరు తీసుకొచ్చారు? ఆలోచించండి. అందరూ ఆలోచన తప్పేం లేదు. ఎవరు తీసుకొచ్చారు? నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకంటే నాకు ఎక్కువ తెలివి లేదు. మీకే చాలా తెలివి ఉంటది, నాకు తక్కువ ఉంటది. ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఆమేన్. ప్రారంభములో ఎక్కడో దేవునితో సహవాసం కలిగి, అధికారులు కలిగి, ప్రతి చెట్టు మీదకెళ్ళి పండు తింటున్నాడు, ప్రతి చోటకెళ్ళి ఉంటున్నాడు, దేవుడితో కలిసిమెలిసి ఉంటుంటే వీళ్ళకు అధికారం ఉన్నదని, వీళ్ళు పెత్తనం చేయకూడదని వీళ్ళని పక్కకు నెట్టేయటానికి దెయ్యం తీసుకొచ్చి పెట్టిన సమాజం అది. దెయ్యం మాటలు విన్నారు, ఏమయ్యారు? ఆమేన్. ఏం జరిగింది తల్లి? దెయ్యం మాట అన్నారు, దూరం అయిపోయారు. దెయ్యాల మాట అన్నారు, దూరం అయిపోయారు. ఈ రోజులలో చూడండి, మీరు యవ్వన కాలం ఉన్న పిల్లలు మీరు ఉన్నారు కదా, ఇబ్బంది ఏమి లేదు, అంతా మంచిదేలే, కానీ అన్న తిందాం, కూకొని తిందాం, ఇబ్బంది ఏం లేదంటే కాదు 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 కాదు. ఎవరు మాట అన్నారు? తాగుబోతులు, తిరుగుబోతులు మాటలు. మంచోళ్ళ మాటలన్నీ ఉన్నారా? మంచోళ్ళ మాటలంటే ఇబ్బంది ఏం లేదులే. అందుకేమంటారు తెలుసా? ఒక మనిషికి హార్ట్ ఆపరేషన్ అంటే గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం తక్కువ అవుద్ది. గుండె ఆపరేషన్ దాకా ఎందుకు? డెలివరీ అవుతుంటారు కదమ్మా, స్త్రీలు డెలివరీ అవుతారు, రక్తం తక్కువ అవుద్ది. రక్తం తక్కువ అయినప్పుడు వెంటనే మొట్టమొదట ఎవరిని పిలుస్తారు తెలుసా? భర్తను గాని అన్నదమ్ములను గాని పిలుస్తారు. వెంటనే నా రక్తం తీసుకోమంటారు. నీ రక్తం సరిపోదు. ఏమయ్యా, నా భార్య కదా, లేకపోతే నా చెల్లెలేనయ్యా, నా కూతురేనయ్యా, మీ రక్తం సరిపోదు. మరి ఎవరి రక్తం కావాలి? బ్లడ్ బ్యాంకులకి కొనక్క రావాలి. ఈ రక్తం ఎవరిది? ఎవరిదో? ఈ రక్తం ఎవరిది అసలు? వాడి పేరేమన్నా తెలుసా? వాడి జాతి తెలుసా? వాడి కులం తెలుసా? వాడి మతం తెలుసా? వాడి ఏరియా తెలుసా? వాడిని అసలు ఎవరిదో కాదు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నాడు, అవసరం లేకపోతే నెట్టేస్తున్నారు ఈరోజు. అర్థమైందక్క? అవసరం వచ్చిందంటే ఏమంటాము? నా తండ్రిలాగా వచ్చావయ్య అంటారు. వాడు ఎవరో తెలియదు, అవసరం ఉన్నప్పుడు తండ్రి, అవసరం తెలిసిన తర్వాత ఏ గెట్ అవుట్, బయట నిలబడింది, లోపలికి వచ్చావు. ఇప్పుడు అబ్రహాముకేమో ధనవంతుడికి ఏమొచ్చిందమ్మా? అక్కడ అవసరం వచ్చింది, అందుకేమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న లాజర్ని నా దగ్గర పంపించు. ఏ రోజైనా రోజు చికెన్ బిర్యానీ లోపల తింటాను, ఒక్కరోజని పిలిచాడా? ఈరోజు ఎందుకు పిలుస్తున్నాడు? అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటాం, అవసరం తీరితే జుట్టు పట్టుకునే రకం మనిషి. అంతే కదక్క? దేవుడి దగ్గరకు వచ్చినా కూడా అంతే. అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు చేయను, పని ఇవ్వమంటే దేవుడి కంటే పని ఎక్కువ. అవసరం ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి తెలిసి, వీళ్ళ అవసరాలలో ఉన్నారు, జాగ్రత్త చేంజర్ వీళ్ళని. అవసరం తీరిపోయింది అనుకో, ఏంది ఉద్యోగానికి ప్రార్థనకు రావంటే, ఈరోజు మా బాస్ లీవ్ పెట్టొద్దు అన్నాడు. మా బాస్ సెలవీయడంట. మేస్త్రి, మీ బాస్ ఊరు తెలుసుగా, పచ్చ కొట్టన పోయే మేస్త్రి సెలవీయడంగా. ఈయడక్క ఇతడా ఒప్పుకోలా. అందుకని ఏమన్నాము? యేసు ప్రభుతో అవసరం లేదు కాబట్టి వదిలేశా. ఎందుకు చెప్తున్నట్టు బాగా గమనించండి. సమాజానికి దూరం చేసుకున్నది వాళ్ళంతటి వాళ్ళు కాదమ్మా, వాళ్ళకొచ్చిన రోగం. అదేమన్నా కావాలని తెచ్చుకున్నారా? కాబట్టి ఇప్పుడు చూడండి, సమాజానికి దూరమైనట్టుగా ఊరికంటే చూడండి, ప్రాంతాలలో దూరముగా మనల్ని నెట్టేసింది మనము కాదు, మనము కాదు, మనకున్న అధికారులు నెట్టేశారు. ఇది నువ్వు అనుకోని ఏమన్నా పుట్టావక్క ఈ కులములో? నువ్వు అనుకోమన్నా పుట్టావమ్మా ఈ మనిషికి? నువ్వు అనుకేమన్నా పుట్టావమ్మా ఈ యొక్క తల్లికి తండ్రికి కావాలని? నువ్వు అనుకొని పుట్టలేదు. ఇప్పుడు నువ్వు పుట్టిన దినాన్ని శాసిస్తున్నావు, నువ్వు పుట్టిన జీవితాన్ని బ్రతుకును ఏడుతున్నావు. ఎందుకు పుట్టాను నేను ఇక్కడ, అసలు ఎందుకు పుట్టాను నేను వెళ్ళాలని? అది నీ ఇష్టమా? అది నీ ఇష్టమా? అది మీ ఇష్టం కాదు, మన ఇష్టం కాదు. మనకు దేవుడు ఇచ్చినటువంటి పుట్టుక దేవుని యొక్క దయ. ఇప్పుడు అన్నాడు, ఊరులోనికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఊరిలోనికి వెళ్ళాలంటే మామూలు విషయమా? ఊరిలోకి వెళ్ళటం అంటే మామూలు విషయమక్క? ఎందుకని మామూలు విషయం కాదు? ఇప్పుడు అనొచ్చు మీరు, ఎందుకు పోలేమో రోజు పోయేస్తున్నాం అంటే, రోజు పోయేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రోజులలోనైతే, ఆ పరిస్థితుల్లోనైతే ఊరిలోనికి వెళ్ళటం మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏం చేయబడిన వాళ్ళు? గెంటి వేయబడినోళ్ళు, ఎలివేయబడినోడు. ఎలివేయబడినోడు మరలా లోపలికి రావాలంటే ఏం కావాలంట?
ఏముండాలంట? అర్హత. అర్హత కావాలి. అందుకని ఏమన్నాడు? మీరు ఊరిలోనికి వెళ్ళి యాజకులు కనపడమన్నారు. అంటే వీళ్ళని గెంటేసింది ఎవరు? ఆమేన్. ఆ మాట కోసం ఇదంతా నేను తీసుకొచ్చింది. గెంటేసింది ఎవరు? యాజకులు ఏం చేస్తున్నారు? యాజకులు ఏం చేసేవాళ్ళు? అదే అదే యాజకులు వాళ్ళ పని ఏంటిది? యాజకుల పని ఏంటి? పని అదే పూజ చేసే పని అని చెప్పండి. దేవాలయాల్లో పూజ చేసే పని. ఈ పూజ చేసేటువంటి పూజారులు, నేను పూజారులు అంటే ఊరమ్మా యాజకులు మనుషులందరినీ తక్కువ అని వచ్చేసారమ్మా. వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్. ఈడు వ్యభిచారం చేసినా అంటానికి లేదు. ఈడు మద్యం తాగిన అంటానికి లేదు. ఈడు దొంగతనం చేసిన అంటానికి లేదు. ఈడు ఎలా ఉన్న అంటానికి లేదు. కానీ తక్కువగా ఎవరైనా ఉండి వాడేదైనా తప్పు చేస్తే వాడిని అనాలి. అంతే కదా? ఈడు తీసుకొచ్చి బాగానండి. ఒకడిని తీసుకొచ్చి ఈడు మంచోడంటే వాడు చెడ్డోడైనా మంచోడే. ఎందుకని? ఎవరు తీసుకొచ్చాడు? ఈడు తీసుకొచ్చాడు కాబట్టి యాజకుడు. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు కూడా యాజకుల దగ్గర ఇవ్వమన్నారు. ఎందుకంటే మిమ్మల్ని బయటికి గెంటింది యాజకులే. తెలుసా ఎవరు మనం బయటికి గెంటింది? ఈ రోజులలో అయితే స్వాతంత్రం అనుకొని మనం ఎర్రబీగుతూ ఏదో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా దేవాలయాల్లో కల్లా పోగలుగుతున్నాం. ఇంతకు ముందు రోజులైతే దేవాలయాల బయట కనీసము ప్రహరీ కూడా లోపలికి కూడా రానియరు. స్త్రీలు కూడా రావటానికి లేదు, బయటనే. మరి ఎవరు చేయాలి? నేనే లోపలికి వెళ్ళి దేవుడితో మాట్లాడి మళ్ళా వచ్చి మీ సమస్య తీసేస్తాను. పూజారులు, యాజకులు అంతే రోజులు కదా. మేమే చెప్పాలి, మేము చెబితేనే చేయాలి. ఏదైనా మేము చెప్పకపోతే మీరు ఏది చేయడానికి లేదు. కనీసం నీ ఇంట్లో ఏ రోజు పలావ్ వండుకోవాలో వాళ్ళు చెప్పాలి అంతే. అవునా కదా? మీరు అనుకోవచ్చు ఏందా నిజమా అబద్ధం అని. నేను అబద్ధం చెప్పలేదు, నిజం చెప్తున్నాను. ఏ రోజు నువ్వు చికెన్ బిర్యానీ వండుకోవాలో వాళ్ళు చెబితే వండుకోవాలి నువ్వు. సంక్రాంతి పండగ ఈ రోజు అంటే ఆ రోజే చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఒప్పుకుంటారా? ఆ రోజు నేను ఒకటో రోజు చికెన్ వండుకుంటే కుదరదు, మూడో రోజే వండుకోవాలి. వాళ్ళు చెప్పిండ్రు, నువ్వు చేస్తే ఒప్పుకోరు. అది మీరేమంటారు తెలుసా? వాళ్ళు చెప్పింది ఎందుకు చేస్తామంటే నీకు తెలియకుండానే నీ మైండ్ వాళ్ళల్లోకి వెళ్ళిపోయింది అంతే. ఇది అంతెందుకక్క, రేపు ఎల్లుండి పెళ్లి చేస్తానని నువ్వు అనుకున్నావు అనుకో, చేపిత్రా? వద్దంటే ఎల్లుండి బాగలేదంటే ఆటలు ఎల్లుండి చేయమన్నారంట. ఎవరు చెప్పారు నీకు? యాజకుడు అన్నాడు. మీరు రాంగ్ మాట మాట్లాడకూడదు. యాజకుడు అని మాట్లాడారు మీరంతా. మనంతా బైబిల్లోనే మాట్లాడారు, బయటకు బాగూడదు, అది రాంగ్ అవుతుంది. యాజకుడు చెప్పాడు రేపు బాగలేదు ఎల్లుండి బాగుంది అన్నాడు. ప్రభువు 7 దినములు సమానంగా చేసిండు కదా, మరి ఎందుకు బాగలేదు మంగళవారం? నాకు అర్థం కాల. మళ్ళా ఈడేమని చెప్తాడు తెలుసా? రేపు వచ్చే సంవత్సరంలో మొదటి మంగళవారము బాగా ఉన్నది, అందరూ ఏరువాక సాగమంటాడు. అందరూ మంగళవారమే చదువుతారు, మంగళవారం సాగకూడదు కదా ఏరువాక. ఎవరు చెప్పారంటే యాజకుడు చెప్పాడు కాబట్టి చేయాలంతే. యాజకులు ఏలుతున్నారు ప్రజలను, దేవుడు ఏలట్లా. ఈరోజు సమాజంలో ప్రజలను దేవుడు ఏలితే బాగుండు, ఈ సంఘాలను దేవుడు ఏలితే బాగుండు, దేవుడి కోసం బతికితే బాగుండు. యాజకులు ఏలుతున్నారు మనుషుల్ని. అందుకనే పాస్టర్ గారు చెప్పినట్టే చేయాలి. ఏది కూడా ఉపవాసం ఈ రోజు ఉందామంటే వద్దు, మంగళవారం వద్దు, శుక్రవారం ఉండంటే పాస్టర్ గారు చెప్పారు శుక్రవారం ఉండాలి. యేసు ప్రభు చెప్పలేదుగా అక్కడ. అప్పుడేమో వాళ్ళకు బానిసలమయ్యాము, ఇప్పుడేమో వీళ్ళకి బానిసలైపోయారు. అప్పటికి బానిసలేనా? స్వతంత్రులు గారా? ఎప్పటికీ బానిసలేనా? ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ని మనం సున్నితంగా ఎదగాలి. మనం ఏమనుకుంటున్నామంటే స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిందన్న బానిసత్వంలో ఉన్నాం. యేసు ప్రభువారు అన్నారు దగ్గరికి రండి అంటే వాళ్ళు ఏమన్నారు? మేము రామన్నారు. దూరాన్ని నిలబడమన్నారు. నేనే దగ్గరికి రమ్మంటుంటే మీరు ఎందుకు దూరాన్ని నిలబడమంటున్నారు చెప్పండి? ఎందుకు నిలబడమంటున్నారు వీళ్ళు? యాజకులు పర్మిషన్ ఇస్తేనే నీ దగ్గరకు వస్తా. ఎవరు ఇవాళ పర్మిషన్ నెలకు? అందుకే చూడండి, నా మాట చదవండి కావాలంటే 17, 14 త్వరగా చదవండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులు కనపరుచుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి సర్టిఫికేట్, ఇంకెవరిచ్చినా చల్లదు. ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? వీళ్ళకు మిగతా వాళ్ళు ఇచ్చి ఇలా కుష్ఠరోగం లేదంటే ఒప్పుకుంటారక్క? ఎందుకు ఒప్పుకోరు? యాజకులే ఇవ్వాలి సర్టిఫికేట్. అందుకని ఇప్పుడు చూడండి, మీకు దానికి సీక్వెల్ గా చెప్తున్నాను, అంటే దానికి సమానంగా చెప్తాను అనుకోండి. దీన్ని తీసుకొని చెప్తున్నాను. ఏదో ఒక తక్కువ దానిలో నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి, అంటే ఒక ఉదాహరణకు నాయకుడు అయినటువంటి దాని కుమారుడు పోయి వివాహం చేసుకుని వస్తే వాడు ఇంట్లో చేర్చుకుంటే అందరూ ఒప్పుకోవచ్చు.
ఒకడు వేరైనా ఊళ్ళో ఒకడు అదే నాయకులు ఉన్నటువంటి వాళ్ళు పక్కన వాళ్ళు పోయి చేర్చు, ఏయ్ తక్కువ జాతి వాళ్ళని ఇళ్ళలో నెట్టేరిని అంటాడు. మరి నువ్వు తెచ్చుకుంటే నీ కొడుక్కి, నేను నాయకుని కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు నాయకుడు కాదు కాబట్టి నువ్వు చెప్పింది తల్లదేట. ఏంటి ఇలా జరిగిపోతుంది లోకం అంటే? ఇప్పుడు ఒత్తాసు పలికేది కూడా ఎలకే, అంతే కదక్క. వాళ్ళకైనా పలికేది ఎలకైనా. చాలా మంది చూడండి ఏమంటారు, ఆదివారం అమాస మంచిది కాదంటాడు. మరిసిపోయి ఈ యాజకుడు ఆదివారం అమాస కలిసి వచ్చింది అందరం మంచి పనులు చేయమంటే ఈ రోజు చేస్తుంటారు ప్రయాణాలు అన్ని. ఏంద్రా ఆదివారం అమాస కదంటే అమ్మా, ఈ రోజు గ్రంథంలో రాయబడింది. ఏ గ్రంథం అది? ఏ గ్రంథము? జనవరి 1 రోజు మీకు ఇస్తారు చూడండి ఒకటి. ఆమేన్. క్యాలెండర్ అనే గ్రంథంలో రాయబడింది. అక్కడ రాసి పెట్టారు, ఈ రోజు రావుకాలం బాగా ఉన్నది, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. అది ఆదివారం అమావాస్య అంటే కాదు, రాశాడు కదా, ఊరో ఒకరు రాశాడు, మనం పాటియాలంతే. కానీ నీకంటూ ఒక జ్ఞానం ఉందా? నీకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఉందా? మనకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకుంటున్న బానిసలం మనం. స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకుంటున్న బానిసలం. కనీసం నేను ఇందా చెప్పాను చూడండి, కొత్త బట్టలు ఏ రోజు కట్టుకోవాలో కూడా వాళ్ళే చెప్పాలి. మనం కట్టుకోవడానికి మనకు లేదొక స్వతంత్రం. నిందనుకున్నారా? నిజంగా చెప్పండి, నిందనుకున్నారేమో. అలా బతుకుతున్నటువంటి వీళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి ఏమన్నాడంటే, ఊరిలోనికి వెళ్ళమంటే, అయ్యా డైరెక్ట్గా వెళితే మమ్మల్ని కొడతారయ్యా, కొడతారు. ఇది ఒక భయం ఉంది కదా. మరి ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళి యాజకులకు కనపరుచుకో, నువ్వు యాజకుని కనపరుచుకో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమున్నది? ఉన్నదా లేదా? యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నదా లేదా? ఉన్నది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉన్నదా లేదా? ఆమేన్, ఉన్నది. దారిలో శుద్ధులయ్యారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి రావాలి కదా. ముందు ఏడున్నాను, బయటికి పొమ్మన్నప్పుడు వాడి కుష్ఠరోగం ఉంది, బయటికి పోవాలంటే వాడికి ఏముండాలి? కుష్ఠరోగం లేకుండా ఉంటే పోతున్నాయా, కుష్ఠరోగం ఉంది నేను బాను, పోతే మళ్ళీ కొడతారన్న. అంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్నది ఉన్నా కూడా కడుగు ముందుకేశారు. ఎందుకు వేశారంటే, ఎక్కడ యేసు ప్రభువుకి ఈ 10 మందికి మధ్య ఏదో చిన్న సంభాషణ జరిగింది. ఏదో ఒక సంభాషణ జరిగింది. ఏమి సంభాషణ జరిగిందో ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. ఆ రాసి ఉండదు, మీరు ఆడ చదవకండి. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ వాచ్లో గడియారం దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ నేనే తీసేసాను ఈరోజు. మీరు వెనక్కి అంత తిరిగి అది 10 కంటే ఎక్కువ బాధలే, అది బాధ ఇంకా బయటికి. కొద్దిడు బయటికి తీసుకెళ్ళు, చెమట కానీ బయటికి తీసుకెళ్ళు కొద్దిడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్త చదువుదాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, చాలు. ఎక్కడ ఉంటున్న స్త్రీ ఏమా? అది ఎక్కడ ఉంటున్నామేమా? సమరయ స్త్రీ ఎక్కడ ఉంటుంది? ఊరి వెలుపల ఉంటున్న స్త్రీ, ఊరి చివర ఉంటున్న ఒక స్త్రీ. ఇంతవరకు ఊరిలోనికి వెళ్ళాల. ఒకవేళ వెళ్ళిందో లేదో మనకైతే తెలియదు, కానీ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదంటే, ఊరిలోనికి వెళ్ళాలంటే ఆమెకు అర్హత ఉండాలి. అర్థమవుతుందక్క? రాహాబు అని వేశ్యను ఎక్కడ కట్టారు ఆమెకి ఇల్లు? ఊరి వెలుపల. ఎందుకు కట్టారు? వేశ్య ఏం ఊరిలోనికి వెళ్ళకూడదు. ఊరిలోనికి వెళితే ఏమంటారు ఆమెను? ఇప్పుడు చెప్పండి, ఏమంటారు? ఊరిలోనికి వెళితే వేశ్య అంటారు. ఊరిలోనికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురుపోతే పనికి మాలింది వచ్చిందిరా, మనం పనికి వెళ్ళకూడదు ఇలా అంటారు. కాబట్టి ఊరిలోనికి వెళ్ళలేదా, అక్కడే నివాసం చేస్తుంది. ఈ రాహాబని వేశ్య ఊరిలోనికి వెళ్ళలేదు, కానీ వేశ్య దగ్గరికి వెళ్ళొస్తున్న వాళ్ళందరూ ఊరిలోనికి పోతున్నారు. బాగా ఆలోచించండి. వేశ్య ఊరిలోనికి వెళ్ళాల, వేశ్య దగ్గరికి వెళ్ళొస్తున్న ప్రతి ఒక్కడు ఊరిలోనే ఉంటున్నాడుగా. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? రాహాబు ఊరిలోనికి వెళ్ళలేదు. వేశ్య ఒక్కతే ఉంటే ఆమెను వేశ్య అంటారా? ఆమె ఒక్కటే చేస్తే వేశ్య అంటారు. మరి వేశ్య అంటే ఏం చేయాలి? తప్పు చేయాలి. తప్పు ఎవరు చేస్తారు? ఆమెతో ఉన్నటువంటి మనుషులు చేయాలి. ఇప్పుడు మనుషులు కలిశారు, ఇప్పుడు వీళ్ళు ఏడుంటున్నారు? వాళ్ళైతే ఊర్లో ఉండొచ్చు, మరి ఏముండకూడదా? బాగా ఆలోచించండి.
వాళ్ళు ఉండొచ్చు ఊర్లో, మరి ఏముండొచ్చా ఉండకూడదా? ఏమెందుకు ఊర్లో ఉండకూడదు? ఆయన ఎందుకు ఊర్లో ఉండొచ్చు? ఇప్పుడు ఆలోచించండి. ఏమను ఎందుకు ఊర్లో ఉన్నీయట్లేదు? ఆమె ఎందుకు ఊర్లో ఆమెను ఎందుకు ఊర్లో ఉన్నీయటం లేదు? ఈళ్ళు ఎందుకు ఊర్లో ఉండొచ్చు? ఎప్పుడైనా ఆలోచించండి చూద్దాం. ఈళ్ళు ఏది చేసినా అడగకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీ ప్రాంతాలలో ఉంటాయి కదా! మీ సమాజాలు ఉంటాయి కదా! కొంతమంది అధికారము, ధనమని ఉన్న వ్యామోహంతో ఏదేం చేస్తారు. అప్పుడప్పుడు మనకు కూడా కోపం మామూలుగా రాదు. లోపల నుంచి పౌరుషం పొరుచుకొస్తుంటది. ఏది అది ఇదని. అప్పుడేమంటాం మనం? వాడిని చూడు నేను పోయి నిలబెడతాను 10 మందిలంటే, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు మనల్ని అనిచేస్తారు. "ఏయ్! నిన్నగాక మొన్న పుట్టి నీకేందిరా ఇంత రోసం? మేమేమి ఇళ్ళ కాలం మేము చాలా రోజుల నుంచి మేము లేము మాకు తెలియదా?" ఎందుకంటే సమాజము మనసులను అణగద్రొక్కేసింది. అణగారిపోయిన సమాజంలో ఉన్న వాళ్ళని ఏమని పేరు పెట్టింది తెలుసా ఎలకో? ఏమని పేరు పెట్టింది చెప్పండి? బైబిల్‌లోనికెళ్దాం. వాళ్ళ పేరు చూద్దాం. బైబిల్‌లో ఉంటది. ఆళ్ళకొక పేరుంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. లేకపోతే సారీ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకటో అధ్యాయము. ఆడొక్క పేరుంది. అది చదివి తర్వాత దాని గురించి చదివిస్తా. దాని గురించి చెప్తాను. ఒకటో అధ్యాయము 27, 29 ఉంటది. దాంట్లో చివరి భాగం ఒకటుంది. చివరి మాట ఉంటది చూడండి అక్కడ. 29 కింద చివరి. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారు. వీళ్ళకి పెట్టిన పేర్లేందంట? నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేదు. అంటే ఎన్నిక లేని వాళ్ళంటే లెక్కలో లేరు. అంటే లెక్కలో లేరా? లెక్కలో ఉన్నారా లేరా? నిజంగా చెప్పండి. లెక్కలో ఉన్నారా లేదా? వాళ్ళని లెక్కేయరు. ఎందుకు లెక్కేయరంటే ఈళ్ళు ఉన్న ఒకటే నీచులు. అంటే నీచంగా చూస్తున్నారు వాళ్ళని. మనుషులుగా చూడట్లా. నీచాతి నీచంగా చూస్తున్నారు. ఇంకోటేందంట? తృణీకరించబడ్డోళ్ళు పక్కకు నెట్టేశారు. అప్పుడప్పుడు పోతారు మీరు గూడా. మాకు గూడా పెత్తనం ఉంది. మాకు గూడా హక్కుంది ఊర్లో. మేము గూడా చేస్తామంటే, "ఏయ్! అసలు నీ మాట ఎవరైనా ఇంటర్రా?" వాడికి బాగానండి. వాడికి ఆధార్ కార్డ్ ఉంటది. వాడికి ఓటు హక్కు ఉంటది. వాడికి రేషన్ కార్డ్ ఉంది. వాడు ఒక తల్లికి, ఒక తండ్రికి కొడుకు, కుమార్తె. కానీ ఈడు లెక్కలో లేడంట. ఎవరంటారు లెక్కలో లేరని? ఎవరంటారమ్మా చెప్పండి? అందరూ అంటారు. తల్లి, తండ్రి గూడా ఏమంటారంటే బాగానండి. ఈ మాట నిజంగా నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తల్లి, తండ్రి గూడక "అసలు నువ్వు లెక్కలో ఉన్నావురా? అసలు నిన్ను లెక్కలో యేసుకోలే మేము. నువ్వు పుట్టలేదు అనుకున్నామంటారు." ఎందుకంటారు ఆ మాట? అంటానికి గల కారణం ఏందమ్మా? ఆ! వాళ్ళు చేసే పనులు. అంతేనంగా ఏమనుందక్క? అంతేనేమనుందా? వాళ్ళు చేసే పనులు గాదు. పోయిన వారం మీకు అందుకే చెప్పాను. గుర్తుపెట్టుకోండి వాక్యమని. వాళ్ళను ఆ స్థితిలోనికి వీళ్ళ అధికారాల కోసం తెచ్చిన జనాలు. వాడిని త్రాగుబోతుగా చేశాడు, వ్యభిచారిగా చేశాడు, దొంగగా చేశాడు. ఈడి కోసం ఈడికెదురు తిరుగుతున్నాడని వాడిని తీసుకెళ్ళి మందు దాపిచ్చి నీచునిగా చేసి వాడి మీద ఒక క్రియేషన్ చేశాడు. ఈడు తాగుబోతోడు. ఈడి మాట చెల్లదు. ఇంట్లో వాళ్ళకి కూడా అదే పట్టుదల. ఏయ్! నిన్నెవరు పట్టించుకుంటారసలు? సమాజంలో ఇలువ లేదు నీకు. ఇలువ లేకుండా చేసింది ఎవరంటే, ఒక నాయకుడు అధికారం కోసం ఈ నిలువ లేకుండా చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇలువ లేనివాడు అన్నప్పుడు ఇంకోడు ఎవరి కోసం బతకాలి? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఎలాగంటే ఇదొక తెలియనటువంటి ఒక తత్వం, తెలియని తత్వం. మనకు తెలుసు అనుకుంటున్నాం గానీ తెలియకుండా ఏమంటున్నారు తెలుసా? మనుషులను వాడుకుంటున్నారు అవసరాలు. ఇలాంటి వ్యక్తి గురించి పోయిన వారం మీకు చెప్పాను. ఎవరమ్మా? చిన్నవాడు గురించి. ఇంకొక వ్యక్తిని చెప్పాను గుర్తుందో లేదో. ఇస్సాయి కుమారుల్లో ఒకడున్నాడు చివరన. ఏం పేరు? దావీద్. కింగ్ డేవిడ్ అంటాం మనందరం కూడా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలినోడు. ఏమయ్యాడంటే సమూయేలు వచ్చి అభిషేకించడానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడంటే, అయ్యా ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు పనికిరానోడు ఒకడున్నాడు. ఏం పెడతారమ్మా మీ ఇళ్ళలో వాళ్ళకి పేర్లు? పనికిరానోడిని ఎందుకన్నావు? కనేటప్పుడు పనికిరానోడేనా? చెప్పండి ఎప్పుడైనా ఆలోచించి కనేటప్పుడు పనికిరాడేనా?
పనికి రాకుండా వాడిని తయారు చేసింది ఎవరు? అది నీకు పాయింట్ ఇక్కడ. అది ఆలోచించాం. అది ఆలోచిస్తామా? అస్సలు ఆలోచించాం. పనికి రాకుండా తయారు చేసింది ఎవరంటే, నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే పక్కకు పోయిన తర్వాత పాడైపోయాడు అంతే. ఇప్పుడేం జరిగింది తెలుసా? బాగానండి. ఊరులోనికి వెళ్ళటానికి ఈ యొక్క సమరయ స్త్రీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఊరిలోకి, యేసు ప్రభు వారికి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది ఒక పూట. చాలా జరిగింది అది. పోయిన వారం మీకు చెప్పాను, దాని గురించి చాలా చెప్పాను. ఈ సంభాషణ జరిగినప్పుడు ఇప్పుడు ఏమేమంటుందంటే, అయ్యా మెస్సయ్య వస్తాడని నేను విన్నాను. ఆయన వచ్చినప్పుడు మాలాంటి వాళ్లకు విడుదల వస్తుందంట. ఆయన నువ్వేనా అంటే, ఆయన మాట్లాడినప్పుడు ఆమెకేమర్థమైంది? ఆయన మెస్సయ్య. నాకేమొచ్చింది ఇప్పుడు? ఆమేన్. విడుదల వచ్చింది కాబట్టి ఊరిలో ఉంది, లేకపోతే త్వరపోద్దా? ఇంతకు ముందంతా బాలేదే, ఇంతకు ముందంతా పోయిందా ఊరిలోకి? ఎంతమంది వచ్చి పిలిచినా కూడా మధ్యాహ్నం వచ్చేది నీళ్ళు చదువుకోవటానికి. ఎంతమంది ఆమెకు పెనిమిట్లు? 5 అంట. ఒకళ్ళిద్దరు కాదు, 5 పెనిమిట్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఊర్లో చేర్చుకుంటారమ్మా? సమాజంలో ఉంచుకుంటారు 5 పెనిమిట్లు ఉన్న వాళ్ళు? ఎందుకంటే నిన్ను చూస్తే మా వాళ్ళు కూడా అంత పాడైపోతారు. ఏం పబ్లిక్ గా చేసింది వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. కాని రాకుండా పాపాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది, కనపడి చేసే వాళ్ళు తక్కువ మంది. కనపడ్డాడు కాబట్టి నేను తప్పుడోడు అన్నాను, కనపడలేదు కాబట్టి వాళ్ళు నిజమన్నారు. ఊర్లో వద్దు నువ్వు వెళ్ళిపో అన్నారు, వెలివేశారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలకు ఆమెలో ఏమొచ్చింది? ధైర్యము. నా యొక్క వెలివేసిన నీచమైన తృణీకరించబడిన ఎన్నికలేని పరిస్థితి నుంచి నాకు విలువ వచ్చింది. విలువ లేని నాకు ఈరోజు ఏమొచ్చింది? విలువ. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయిందంటే ఊరక మారలా. కొంత దూడి వాక్యం విన్నారు, ఇద్దరు ఎడ చెప్పుకున్నారు తెలుసు వాక్యము? మీరు చూస్తే యుద్ధం జరుగుతాడా? అయ్యా మా పితరులు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఇక్కడ యెరూషలేములో ఆరాధిస్తారు కానీ నిజమైన ఆరాధించవలసిన స్థలం అక్కడ ఉందని, ఆ యెరూషలేములో ఉందని నువ్వు చెప్తావు. యేసు ప్రభు చెప్పేదే ఆమె చెప్పేస్తుంది. ఈరోజు ఎవరి దగ్గరికైనా పోయి మీరు వాక్యం చెప్పాలంటే ఏమంటారు తెలుసా? ఈ గ్రంథాలన్నీ మేము చదివినాము అంటారు మా ఆయన కూర్చోండి. ఇవన్నీ మేము ఎప్పుడో చదివేసాం. ఎప్పుడో చదివితే మరి ఎందుకు జనాలను నీచంగా చూస్తున్నావు నువ్వు? వాళ్ళు కూడా మనుషులేగా. నీకు గుండె ఆపరేషన్ అవసరం అయితే వాడి రక్తమే నీకు ఎక్కియాలి తెలుసా? మీరు అప్పుడప్పుడు రక్తాలు ఎక్కించుకుంటూ ఉంటారు. మీరు చాలా మంది పాపం ఏం తెలుసా? వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ ఉంటే నింజలు మనందరు కదా, అది చాలా నాకు కూడా ఉంటుంది. నిజంగా చెప్తాను, ఫ్రాంక్ నిజం, ఇది అబద్ధం కాదు. నింజలు ఉంటుంది కానీ నీకు బాగలేకపోతే వాడు ఇంజెక్షన్ చేసినా రక్తం ఎక్కించినా అది ఎవరిదో కూడా నీకు తెలియదు, అసలు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు? నింజల్ని బతకాలి కాబట్టి ఏదైనా ఓర్చుకుంటావు తెలుసా? అది ఇక్కడ ఉన్నటువంటి బ్రతకాలి కాబట్టి ఏదైనా ఓర్చుకుంటావు. ఎవడో ఒకళ్ళు తాకిందని చూడండి, ఎవడో ఒకళ్ళు తాకిందని. ఏంది ఇది? ఈ యొక్క మౌత్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. ఈ మౌత్ దాకిర్రు అనుకోండి ఒకళ్ళు, మక్కన దాకా దాన్ని ఏం చేయాలి? దానికి ఏం చేయాలి తెలుసా? స్ప్రే కొట్టాలా? ఏం చేయాలమ్మా? శానిటైజర్ చేయాలా? కరోనా కాదు ఇది, కరోనా కంటే డేంజర్ అంటురోగం ఉంది ఇక్కడ. శానిటైజర్ చేయాలా? ప్రతిష్ట అంటారు. ప్రతిష్ట చేసి దాన్ని పవిత్రం చేసుకుంటారు తెలుసా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏదైనా చేసినప్పుడు ఒక పెద్ద శిలను రాయి అంటారు, శిల వాళ్ళు తయారు చేసిన దాన్ని చేసుకొచ్చినప్పుడు దాన్ని దేవుడిగా చేయరు. దానికి ఏం చేస్తారు? మొదట ప్రతిష్ట. ఆ ప్రతిష్ట చేసినప్పుడు అది పవిత్రమైపోతుంది అంటారు. అప్పుడు మనం అంటాం గురి ప్రతిష్ట జరుగుతుంది, అందరూ పోవాలంటే. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు ఆ పవిత్రతలో మనం కూడా పాలు పంపి మనం కూడా పవిత్రం అవుతాము. అక్కడికి పోవటానికి మనకు అర్హత ఉంటుంది. ఆ ప్రతిష్ట చేసినప్పుడు నువ్వు బాపోతే రేపు మళ్ళా పాను నువ్వు పోతే నీ వల్ల మళ్ళీ అది అపవిత్రం అయిపోతుంది అనమాట. ఇంకా 18 సంవత్సరాల దాకా రాకూడదంట. ఊరు చెప్పారు రాకూడదని, వాళ్ళు చెప్పారు రాకపోతే నేను నిలివేత, నువ్వు వస్తే మళ్ళా మా యొక్క ప్రాంతము అపవిత్రం అయిపోద్ది, అందుకు నువ్వు రాకూడదు. ఆ ప్రతిష్ట చేసినప్పుడు నువ్వు అక్కడ అందరూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతం మీద ఏం జరుగుద్దంట? ఈ పవిత్రత వచ్చేస్తుంది అందరికీ. అందువల్ల మీరు అర్హులే అని అంటారు. నేను చెప్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఇంత చూడండి, ఒక మనిషి పాపం చేస్తే, బాగా పాపం చేస్తే బలి ఇచ్చి పవిత్రపరిచేటువంటి వీళ్ళు
కుష్టి రోగానికి బలిచ్చి పవిత్రపరచొచ్చుగా యాజకుడు. వ్యభిచారం చేస్తున్న ఆమె కొరకు బలిచ్చి పవిత్రపరచొచ్చుగా, మరి వెలివేయాల్సిన పని ఏముంది? ఏదో ఒక ఈ యొక్క ఫ్లవర్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసి ఇది పవిత్రమైపోయిందన్నావు. ఒక తక్కువ వాడిని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేసి వాడిని కూడా పవిత్రుని చేయొచ్చు కానీ చేతనైతే. ఎందుకంటే ఈయన్ని పవిత్రుడిగా చేస్తే వీడికేముంది? ఏముంది చెప్పండి? ఏముందా మీడికి? వీడికి నోరుంది, నేను నీ సింహాసనం మీద కూర్చుంటాను అంటాడు. అందుకని నోరు లేని వాటిని పవిత్రం చేస్తాను. అందుకే ఏమని ఒక అడుగుతాయి అక్క, నేను అడు కూర్చుంటాను అడుగుతాయా? వాడు మందు తాగుతుంటే అందరూ పోయిన తర్వాత గుడి తలుపులు వేసింది లోపల మందు అవుతున్నాను అడుగుద్దా? అదే మనిషి అయితే అడుగుతుడు కదా. అందుకని నేను ఎప్పుడు తక్కువ లేని పక్కనే పెట్టాడు. వీడు అడుగుతుడు కాబట్టి పక్కన పెట్టాడు. అడగను వాటిని అన్నింటిని దగ్గర పెట్టుకో. ఈరోజు ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారు చెప్పండి? జరిగేదంతా ఘోరం, జరిగేదంతా నీచం, ఇది తప్పు అని తెలిసి కూడా తప్పు అని తెలిసి కూడా తప్పుని ఖండించలేకపోతున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక ఇశ్రాయేలీయుడు బాగానండి, ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్యులను వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? చెప్పండి, మీరు బాగా చెప్పండి, బైబిల్ ప్రకారం చెప్పండి. ఇశ్రాయేలీయుడు అన్యులను వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా? బైబిల్ తెలుసా తెలియదా? చేసుకున్నారు కాదు, చేసుకోవచ్చా చేసుకోకూడదా? అది నేను అడుగుతున్నాను. చేసుకుంటే చేసుకోకపోతే మనకు అవసరం లేదు. చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోకూడదు. బైబిల్ ఖచ్చితంగా చెప్పింది చేసుకోకూడదు. అన్యుడు ఒక ఇశ్రాయేలీయుడు అన్యులైనటువంటి స్త్రీలనైతే వివాహం చేసుకోకూడదు, కానీ రాహాబుని యేసు దగ్గర పోయి వ్యభిచారం చేయొచ్చా? ఇప్పుడు చెప్పండి. వివాహం చేసుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మాత్రం తప్పు, కానీ బయటికి పోయి వ్యభిచారం చేస్తే తప్పు లేదు వాళ్ళకి. ఇప్పుడు తెలుసా? వ్యభిచార గృహాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలేనా? కాదుగా. ఈ సమానత్వాన్ని తీసుకురావటానికి యేసుప్రభు వచ్చాడు. మీకు అర్థం కాల? మనుషులు హృదయాలలో గుచ్చుకుపోయింది. ఇప్పుడు ఎంత చెప్పినేమంటారు తెలుసా? ఇది ఇంతే అంటారు. యేసుప్రభు అంటే ఒక అంటరాని వాడి లెక్కలో వేశారు, కానీ లోకానికి సృష్టికర్త అని చెప్పేవాళ్ళు లేరు ఈరోజు. తక్కువ వాళ్ళ దేవుడు అంటారు. తక్కువ వాళ్ళకు ఒక దేవుడు, ఎక్కువ వాళ్ళకు దేవుడు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారా? ఒకడే దేవుడు అయితే తక్కువ వాళ్ళకింద ఎక్కువ వాళ్ళకింద నాకు అర్థం కాలేదు. అంటే ఇలా మైండ్ అలా మారిపోయిందమ్మా. అందుకని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందో తెలుసా? రెచ్చగొడుతున్నారు వాళ్ళను. రెచ్చగొట్టి చర్చీలను ధ్వంసం చేపుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ధ్వంసం చేయరు. వాళ్ళ వెనక ప్రేరేపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తే ఎవరంట? ఎవరు చెప్పండి? ఆమేన్. అపోస్తలుల కార్యంలో కనుక చూడండి ఒకసారి. ఆ మాట చూడు, ఎక్కడ ఉందో అపోస్తలుల కార్యంలోనా? చూడు అక్కడ. చూడండి 14వ అధ్యాయము 17 కూడా ఉందా? అది మళ్ళీ అది కూడా చదవండి. చూడండి 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎవరిని ప్రేరేపించారు ఇక్కడ? యూదులు. యూదులు అంటే గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు ఇక్కడ? మరి ఎవరిని ప్రేరేపించారు? వాళ్ళేంది వీళ్ళని ప్రేరేపించి వీళ్ళే పోయి డైరెక్ట్ కొట్టచ్చుగా. కొడతారు డైరెక్ట్గా. మీకు అర్థం కావటానికి చెప్తాను. ఏమని కావద్దు, ఇది ఒక చెప్తాను మాకు అర్థం కావటానికి. 2 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీకి ఒక అధికారి ఉంటాడు పెద్ద. ఆ పార్టీ పెద్ద అధికారి వచ్చి చంపుతాడు ఇటీవల పార్టీ వాడిని. మరి ఎవరు చంపుతారు? వాడు వీళ్ళని ప్రేరేపిస్తే వీళ్ళు వచ్చి చంపుతారు. వాడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు, వీడు మాత్రం జైల్లో ఉంటాడు. ఇది అర్థం కాల లోకానికి. ఇంకా రే వాడి కోసం నేను ఎందుకు నిన్ను చంపాలని అనుకున్నాడు ఎప్పుడన్నా? ఇక్కడ యూదులు ప్రేరేపించారు వాళ్ళను. వాళ్ళు మిమ్మల్ని అందరినీ గలిబిలి చేస్తున్నారు, మీరు పోయి వాళ్ళని కొట్టమని చెప్తారు. 17వ అధ్యాయంలో కూడా ఏమని చూడండి అక్కడ కూడా 19, 25, 27 అంట. అది కూడా చదవండి, చూద్దాం ఇక్కడ కూడా. మరియు
ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటియే గాక మహాదేవి అయిన అత్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎన్నంతటను భూలోకమందంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తిమాదేవి అని గట్టిగా కేకలు చేస్తున్నారంట. ఎవరంటే ఇల్లు? ఎవరిల్లు? అల్లరి జనము. ఎందుకు ఇలా చేశారు చెప్పండి? ఎందుకు చేశారు ఇలాగ చెప్పండి, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు చేశారంటే ఇలాగా? వాళ్ళకి ఇంకా పని ఉండదు. అందరూ యేసు ప్రభువుని నమ్మితే ఇంకా పని ఉండదుగా. అందుకని మనకు పని లేకపోతే మనం బతకలేమని చెప్పి ఇక్కడ వెళ్ళి ఎవరికి చెప్పారు? సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి దూషిస్తున్నారని అక్కడ ప్రకటన చేశారు. ఏమని దూషించారు దేవుణ్ణి? ఏమని దూషించారమ్మా దేవుని? అత్తిమ దేవుని ఏమని తిట్టారు వాళ్ళు? మరి ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి? చేతులు తెచ్చేయబడి దేవతలు కాదని చెప్పారు. అంతా ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? వీళ్ళేం పని చేసేవాళ్ళు? విగ్రహం తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు విగ్రహాలు కొనకపోతే వాళ్ళకి పని ఉండదుగా. అందుకని వీళ్ళ పనికి ఎక్కడ ఇబ్బంది అవుతుందని వీళ్ళు పోయి అక్కడ కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టారు. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? అందరూ ముహూర్తాలు చూసుకోకుండా ఇది చేసుకోకుండా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఇవి చేసుకుంటే ఇక మనకు వృత్తికి పని ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలను ప్రేరేపించి క్రిస్టియానిటీలకు ఎవరు పోవద్దని కొట్టేస్తున్నారు. ఇప్పుడు నువ్వు అంతా కూడా దేవుడి చిత్త ప్రకారం దేవుడు ఇచ్చిన 6 రోజులు అన్ని రోజులు మంచిగా ఏ రోజైనా చేసుకుంటే ఊరిని అడగవుగా. నువ్వు అడగకపోతే నీకు డబ్బులు ఉండవుగా. నేను వచ్చి పెళ్లి చేయకపోతే నాకు నువ్వు అది పెట్టవుగా. అందుకని ఇప్పుడు నా పెత్తనం చెల్లాలి కాబట్టి నేను అధికారాలను చేస్తున్నాను. దానికోసం ఏమంటున్నామంటే మేము చెప్పిందే జరుగుతుంది అంటున్నారు. ఈ జనాలు జ్ఞానులు అనుకుంటున్నటువంటి అజ్ఞానులు ఏమంటున్నారంటే ఇది జ్ఞానం అని ఊహించుకుంటున్నారు. అదే మీకు కింద చెప్పాను చూడండి. అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకుంటే తప్పు, కానీ అన్యురాలైన వేస్తతో పోయి పాపం చేస్తే తప్పు లేదు ఎలకు. అంతే కదమ్మా? మీకు అందరూ చెప్తాను చూడండి. మీ ఇళ్లలోకి తీసుకొచ్చా. అందుకే మనకు అర్థం కావటానికి చెప్తాను. మన భారతదేశ సంప్రదాయకు అర్థం కావటానికి మన ఇళ్లలో తీసుకొచ్చి కడజాతి వాళ్ళని మన ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకు మన ప్లేట్లో అన్నం పెట్టి తినిపియటం కరెక్ట్ కాదంటారు లోకంలో, మన భారతదేశ ప్రకారం. అదే వాళ్ళని దేవుడు అని పేరు చెప్పి వాళ్ళ చేత మన నెత్తిని దండించుకుంటే కరెక్టు. అవునా కదా? వాళ్ళ దగ్గరకు వస్తేనే రాగాకంటే వాళ్ళు వాళ్ళ నోట్లో నుంచి మన ముఖం మీద ఊస్తే ఎందుకు కరెక్ట్ అవుతుంది? దేవతని పేరు పెట్టుకొని జనాలను భ్రమలో పెడుతుంది. దీనికి ఊరి పేరు పెట్టారు అధికారులే. ఎవరో మళ్ళీ అధికారులు. వాళ్ళు చెప్పింది ఏదైనా కరెక్ట్. వాళ్ళు చెబితే చెప్పైనా నెత్తిని పెట్టుకొని పండుకొని అది దరిద్రం పోద్దంటే రోజు నెత్తిని చెప్పు పెట్టుకొని కట్టుకొని తిరుగుతారు. ఏందిరా నెత్తిని చెప్పు పెట్టుకున్నామంటే నా దరిద్రం పోవాలంట. నవ్వుతారా? నిజమే కదమ్మా. అనుకునేటప్పుడు తలగడ్డ పెట్టుకునే చెప్పే కాదు అసలు ఇంటేగా దేశపడు తలగడ్ని చెప్పు పెట్టుకొని పడుకుంటారు. నాకు అర్థం కానీ ఏం రాదంట. గాలి బోల్ అది ఎంతమంది చూడు మా వాళ్ళు. అదిగో ఎంతమంది చూడు మా అమ్మ కూడా చదువుతుంది. ఎంతమంది చదువుతారు. గాలి బోల్ రాదంట. చెప్పు పెట్టుకుంటే రాదా? అరే కంపులేస్తుంది కదరా. ఎప్పుడన్నా ఊహించిన కంపులేస్తుందని. కానీ ఎవరో చెప్పారు చెప్పు పెట్టుకో. అప్పుడప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా యూట్యూబ్లో వస్తుంటాయి. నీ దరిద్రం పోవాలంటే ఈ పనులు చెయ్యి. పక్కన ఉన్నటువంటి అదేది నల్ల చిలపెంకు తెచ్చుకొని ఇంట్లో కొట్టుకో. నల్ల చిలపెంకు మొడతాలు కొట్టుకో, మెల్ల చేసుకొని నీకే దరిద్రం రాదంటారు. అసలు వీళ్ళకి ఎంత అజ్ఞానంలో ఉన్నారనిపించింది. ఎందుకంటే వీళ్ళని అలా తక్కువ చేసి వాళ్ళ మీద ఏలుతున్నారు. ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా నేను నీకు ఏమి చెప్పాలనుకున్నానంటే నువ్వు తక్కువ అనుకుంటున్నావు. నిజమైన ఆరాధన ఇది కాదు. శరీరంలో ఏమి లేదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అప్పుడు అన్నాడు, నా జీవితం అంతా నాకు తెలియజేసిన మెస్సయ్య వచ్చాడు, ఆయనను చూపిస్తారమ్మని. ఎక్కడికి పోయిందేమా? ఊరిలోనికి పోయాక నీ బ్రతుకు మారిపోతేనే నువ్వు ఊరిలోనికి పోతావు. ఊరిలోనికి పోవాలంటే ఏంది? సమాజంలో నీకు పోవాలంటే నీ పరిస్థితులు మారితేనే పోతావు. మారితే నీలో భయం ఉండదు, భక్తి ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. బాగా గమనించి ఆలోచించండి. చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 8:4 వచ్చి ఒకసారి చదవండి. 8:4. అప్పుడు యేసు ఎవరితోనూ
ఏమియు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై, వారికి సాక్ష్యమై, వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. నువ్వు వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి ఏం చెప్పాలి? ఏమని సాక్ష్యం చెప్పాలి? ఏమని సాక్ష్యం చెప్పాలి? ఊర్లోనికి వెళ్ళి ఆ పాయింట్ పక్కన పెట్టండి. ఏమని సాక్ష్యం చెప్పాలి? సమరయ స్త్రీ ఏమని సాక్ష్యం చెప్పింది? నేను చేసిన పాపములన్నీ నా ప్రభువు నాతో చెప్పాడు, ఈ రోజు నుంచి నేను పాపములు చెయ్యను, కావాలంటే నన్ను చూడండి అని సాక్ష్యం చెప్పాలి. నువ్వు సాక్షిగా నిలబడాలి. ఈరోజు నిలబడగలుగుతున్నావు? సాక్ష్యం నీ జీవితం సాక్ష్యంగా ఉందా? యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? నువ్వు వెళ్ళి చెయ్యాలి. నువ్వు వెళ్ళి చెయ్యాలంటే ముందు నువ్వు మారాలి. అందుకేమన్నాడు తెలుసా? నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి వెళ్ళాలి. వెళ్ళాలి. వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? ఎవరి సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాం? నీ సాక్ష్యం చెప్పాలి. నువ్వే. నన్ను ఒకప్పుడు నా ఇంట్లో వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నారు, కానీ ఈరోజు నేను నా ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఇంట్లో వాళ్ళు నన్ను పనికొచ్చేటట్టుగా చూసుకుంటున్నారు. ఎక్కడో గొర్రెలు దొడ్డులో గొర్రెలు కాచుకుంటున్నటువంటి నన్ను నా ప్రభువు ఏం చేశాడు? తన కొరకు నియమించుకొని నన్ను విలువ కలిగిన వానిగా మార్చాడు. విలువ లేని జీవితాలం ఇక్కడ మనందరి. లోకంలో వాళ్ళు ఏమనుకున్నారంటే మేము గొప్ప, మేము మంచోళ్ళం అనుకున్నారు. నేను చెప్తున్నాను బైబిల్ ప్రకారము, పాపము లేనివాడు ఒక్కడు, అందరూ పాపాత్ములమే. కానీ వాడు భ్రమలో ఉన్నాడు, నేనే పాపం చేయలేదని. కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీకేమి గుర్తొచ్చింది? నేను పాపిని అని గుర్తొచ్చింది. చాలా మంది అనుకుంటారు, నేను మందు తాగట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అయినా నేను పాపినేనంటే ఆదామును బట్టి నీలోని కూడా పాపం వచ్చింది. స్వార్థం, తెలియని స్వార్థం, తెలియని అది ఏంటి? తెలియని కల్మస్మం. తెలియదు, ఇది మనకు కూడా తెలియదు మనలో కల్మస్మం ఉందని. తెలియని ఈర్ష్య, తెలియని ద్వేషం, తెలియని పగ. ఇది ఎక్కడుందంట? అది కానరాదు. అది కనపడితే బాగుంది. మంచం మీద పరుండి తప్పుడు కలలు గనుచున్న వారికి శ్రమ అని రాయబడి, పడుకున్నప్పుడు కూడా ఎవరికి కూడా మంచి ఆలోచనలు ఉన్నవంటే అంతా తప్పుడు ఆలోచనలు. ఇది ఎవరికి కనపడుతుంది? అందుకే ఏమన్నాడంటే, నీ జీవితాన్ని మార్చటానికి నేను వచ్చానన్నాడు యేసు ప్రభు. బ్రతుకును మార్చటానికి, జీవితాలు మార్చటానికి, బ్రతుకును మార్చటానికి, మతం మారటానికి, కులం మారటానికి యేసు ప్రభు రాలేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇది మతము కాదు, మనిషిని జీవితము మార్చటానికి వచ్చాడు యేసు ప్రభు. చాలా మంది దీనికి ఏం పెట్టారంటే, ఈరోజు మన భారతదేశంలో మతం అని చెప్పేసి దీనిలోని పోయినోడు తక్కువ వాడని చెప్పేసి పక్కకి నెట్టేశారు. ఇది మన మైండ్లో పడిపోయింది. ఆ కుష్ఠరోగులకి ఎలా పడింది ఇది? ఇది మన మైండ్లో పడింది. అది మనం తీసేసుకోవాలని మన నుంచి పోవట్ల. పోద్దక్క తీసేసుకోవాలని మన నుంచి పోవట్ల అనిపిస్తుంది. అన్న ఉంటాయి కదా, అట్ట కదా. అప్పుడు ఇప్పుడు కూడా చూడండి, చాలా మందిలో చూడండి ఏదో తెలియని ఒక తత్వం. ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళి చూడండి, ఎక్కడికైనా చూడండి, దేవుడు యేసు ప్రభు వారిని నమ్ముకోవటం అంటే గొప్ప సంగతి. మన దేశంలో మాత్రం యేసు ప్రభు వారిని నమ్ముకోవటం అంటే తక్కువ. ఎందుకంటే ఇది ఇలా క్రియేట్ చేశారు, ఇలా చేసేశారు. ఇప్పుడు మన మైండ్లో పడిపోయింది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, తప్పు చేయటానికి పోయేవాడికి స్వతంత్రం ఉంది, కానీ ప్రార్థన పోయేవాడికి దేశంలో స్వతంత్రం లేదు. తెలుసా? నైట్ 1 గంటప్పుడు హ్యాపీగా వెళ్ళేసి 500 రూపాయలు ఇచ్చేసి 4 బీర్లు కొనుక్కొని వస్తా నూరేమంటానికి లేదు. నైట్ ప్రార్థన చేస్తే ఏందిరా ఈ గోళ అంటున్నాడు ఈరోజు. తెలుసా? 1 గంటప్పుడు పెద్ద పెద్ద సిటీలలో చూస్తుంటారు కదా, టౌన్లలో 24 hours ఓపెన్ అంట మందు షాపులు. ఏ మందు షాపులు? మెడికల్ షాపులు కాదు, ఈ మందు షాపులు. మనమేమనుకుంటామంటే మందు షాప్ అంటే ఆ మందు మెడికల్ షాప్ అనుకుంటా. ఈ మందు షాపులు 24 గంటలు ఓపెన్లో ఉంటాయి. ఎందుకంటే పాడైపోవటానికి రెడీ అయిపోవాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మద్యము నిన్ను అల్లరిపాలు చేయను కనుక అది తాగొద్దు అన్నదంటే. మద్యపానం తాగితే తప్పేందంటే, తప్పేంది పక్కనకేంటి దాని గురించి? అది నిన్నేం చేస్తుంది? అల్లరి చేస్తుంది. నీ జీవితానికి విలువ లేకుండా చేస్తుంది. నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర నీకు విలువ లేకుండా చేస్తుంది. నీ పిల్లల దగ్గర నీకు విలువ లేకుండా చేస్తుంది. 10 మందిలో నిన్ను నవ్వులు పాలు చేస్తుంది. చివరికి నీ శరీరంలో నేనిచ్చిన అవయవాలు ఒకదాన్ని ఒకటి కురికేస్తుంటది. అది వద్దు అన్నాడు అంతే.
చాలా మంది ఏమంటారంటే మందు తాగొద్దని బైబిల్ ఏడన్నా చూపించమంటారు. బైబిల్లో ఉండాలా? ఎన్నున్నాయి వాళ్ళకి తెలుసా? సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా? నేను చూడొద్దని ఎప్పుడైనా చెప్పినా? చూసి మీరు ప్రేరేపించబడొద్దని చెప్తున్నాను. అయితే చూడాలంటే చూసి నువ్వేం చేయకూడదు? ప్రేరేపించబడకూడదు. ప్రేరేపించడం అంటే అంత బాగా చెప్పారు చూడండి మా అమ్మాయిలు. ఇంతకుముందు భారతదేశంలో వస్త్రాలు ఎలా కట్టుకోవాలో తెలియదమ్మా, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వస్త్రాలు కట్టుకోవటానికి ప్రపంచానికి మనమే ఆదర్శంగా నిలబడిపోయాం. అమెరికన్ కల్చర్ అంటే ఇంతకుముందు తూ అనేవాళ్ళం. ఇప్పుడు ఆ కల్చర్ మన కాడికి వచ్చి కూర్చున్నది. నిండా వస్త్రాలు కట్టుకొని స్త్రీ బయటకు వస్తే చూడటానికి దేవతలాగా ఉన్న రోజులు ఈ రోజుల్లో వస్త్రాలు నిండా కట్టుకుంటే అజ్ఞానంలో ఉన్న స్త్రీలు అంటున్నారు వాళ్ళు. తెలివి లేని వాళ్ళు అంటున్నారు వాళ్ళు. అందుకని నిండా కట్టుకోకూడదు. మొత్తం గంతలుంటేనే వస్త్రాలు బాగుండేది. ఈరోజు గాలి ఆడాలి కదా. భారతదేశానికి వేరే క్రిస్టియానిటీ వద్దు కానీ వాళ్ళ సంప్రదాయాలు కావాలి. అమెరికన్ కల్చర్ నీచమైంది, మీకు తెలుసో తెలియదు. అమెరికన్ కల్చర్ ఘోరాతి ఘోరమైంది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు ఇంట్లో కూర్చొని మందు తాగుతారు. కానీ భారతదేశంలో భార్య కింద కూర్చుంటే భర్తకి విలువనిస్తుంది. ఆ సంప్రదాయం ఇప్పుడు పోయింది. కల్చర్ మారిపోయింది. ఎవరు తీసుకొచ్చారంటే అన్నీ వచ్చినాయి కానీ క్రిస్టియానిటీని మాత్రం రానిలా. ఎందుకు రానియలేదంటే ఇది మతం అని ఒక ముద్ర వేశారు. ఇది మతం అని ఎందుకు ముద్ర వేశారంటే ఈ యేసు ప్రభు వారి ఎల్లల్లో ఉంటే వీళ్ళు మనుషులుగా మారతారు. మీ అందరికి తెలుసో తెలియదు. రోబోలను తయారు చేసుకుంటారు అందరూ. దేనికోసం? ఇంట్లో పని చేయటానికి. అప్పుడేదో రోబో సినిమా తీసారు అనుకుంటాను, దాంట్లో ఉండేది. ఆ రోబో కూడా ఏమన్నదంటే నాకు కూడా పెళ్లి కావాలని నాకు దాన్ని చంపేసి. అంతేనా కదా? అంతే కదా? అలాగనే మనం కూడా వాళ్ళకి పని పాట చేయటానికే నువ్వు ఉండాల్సింది. నువ్వు కూడా వాళ్ళలాగా అధికారం చేస్తానంటే నువ్వు చంపేస్తావు. నువ్వు రోబో లాగా ఉంటే వాళ్ళకి నచ్చుతావు. నేను కూడా రేపు ప్రెసిడెంట్ని అవుతాను, నేను కూడా ఎమ్మెల్యేని అవుతాను, నేను చంపేస్తాను అంతే. నీకు తెలుసక్క? నువ్వేం చేయాలి? వాళ్ళ ఇంట్లో పని చేయటానికే నువ్వు అలాంటి నీకు అర్థం కాల తెలియని రోబోలు. ఇప్పుడు మనుషులు రోబోల్లాగా లేరు కాబట్టి రోబోలను తయారు చేసుకుంటారు. ఇంతకుముందు రోబోలు ఎందుకు లేదన్నంటే ఇంతకుముందు రోబోలతో పని లేదు, మనమే రోబోలు. మనకు వాడు అన్నం తెమ్మంటే తెచ్చేవాళ్ళం, వాడు చికెన్ తెమ్మంటే తెచ్చేవాళ్ళం, వాడు వంటనమంటే వచ్చేవాళ్ళం, వాడు భార్య వాడు లోపల ఉంటే బయట కాపలా కూర్చుండే వాళ్ళం. అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? నేను కాపలా ఉండేది ఏందిరా, నాకు కూడా భార్య ఉంది, నేను ఇంటికి పోతానంటే ఈడు మాకు ఎదురు తిరిగాడు, ఈయన చంపేయమన్నారు, ఇక వీళ్ళతో పని లేదని చెప్పేసి ఇప్పుడు మన బదులు రోబోలను తయారు చేసి పెట్టుకున్నారు మనుషులు. తెలుసా? మీకు నిజంగా అర్థం కావటానికి చెప్తున్నాను. బైబిల్ ఇది. యేసుప్రభు అదన్నాడు, మీ విలువ మీకు తెలిస్తే మీరు గొప్పవాళ్ళు అన్నారు. మీ విలువ మీకు తెలిస్తే, మీ విలువ పక్కనోడికి తెలుసుకొని నీకు తెలియదు. అందుకే నువ్వు గొప్పదాన్ని కాదు, ఎన్ని రోజులు గొప్పవాడివి కాదు. ఈ రోజు నీ విలువ నీకు తెలిసింది కనుక నీ ఇంట్లో ప్రశ్నించినందుకు నీకు నోరు లేస్తుంది అంటున్నావు. ప్రశ్నించకూడదు. నువ్వు వాడు ఏం చేసినా కుక్కిన పెయిన్ లాగా పడి ఉండాలా అని. తెలుసక్క? ఏం చేసినా పొద్దున ఒకదాంతో, మధ్యాహ్నం ఒకదాంతో, సాయంత్రం ఒకదాంతో తిరిగి వత్త ఒక చికెన్ బిర్యానీ తెచ్చుకొని, మందు బాటలు తెచ్చుకొని ఆడ కూర్చొని నువ్వు నాకు కొంచెం సోడా వేయమంటే తాగొచ్చినవరంటే నోరు లేస్తుంది ఏంది? అడగకుండా ఉంటే నువ్వు మంచి భార్యవు తెలుసు ఈ రోజుల్లో. అందుకని నువ్వు అడుగుతున్నావని ఏమన్నారు తెలుసా? వివాహాలు వద్దు. మన మురళి చదువుతున్నాడు లేదంట ప్రసాద్, వివాహాలు వద్దంట. ఆడోళ్ళనే చేసుకుంటారంట. అంటే సొంత వాళ్ళే పెళ్లి చేసుకుంటారంట. నచ్చకపోతే విడాకులు ఇచ్చుకుంటారంట. ఇదేంది నాకు అర్థం కాలేదు. వాళ్ళే పెళ్లి చేసుకుంటారంట, నచ్చకపోతే విడాకులు అంట. ఏంది సోషల్ మీడియాలో ఏంది ఇలా వస్తున్నట్టు? నిజమది. ఒకళ్ళంతే మా ఇష్టాలు వాళ్ళకి నచ్చలేదు కనుక నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. మరి పెళ్లి ఎందుకు చేసుకోమని మరి ఊరు తాళి కడుతుంటే ఆమె తాళి కట్టుకుంటున్నాను. ఘోరం, నీచం. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటికి తీసుకురావటానికి యేసుప్రభు వచ్చాడు. ఆ రోజు అన్నాడు, ఊరిలోనికి వెళ్ళండి అయ్యా. వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళాలా? మేము వెళ్ళమయ్యా. ఎందుకు వెళ్ళరు అంటే మా కుష్ఠరోగం ఎట్టాగా ఉంది, మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళను. వెళితే యాజకులు మమ్మల్ని చంపేస్తారు. భయపెట్టి పెత్తనం చేశారు వాళ్ళ మీద. రాత్రి మీకు చెప్పా కదా, ఇశ్రాయేలీలు పని చేయకపోతే ఏం చేశారంట? కొరడాలతో కొడితే వాళ్ళ వీపులన్నీ కూడా పెద్ద పెద్ద పుండ్లు అయితే ఆ బాధ తట్టుకోలేక పని చేసి ఇంటికి వచ్చి అన్నం తినటానికి ఏమయ్యాయి? చేతులు కాళ్ళు మంటలు పుట్టాయి. ఎందుకురా ఈ పరిస్థితి అంటే ఉదయం బతకాలంటే వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి. పని చేయకపోతే చంపేస్తారు.
ఎదురు తిరిగితే లెక్కలేని వాళ్ళు అన్నారు. ఎదురు తిరగటానికి కొట్లాటకు తిరగలేదు. మేం మాలాగా బతుకుతామని అడిగింది వాళ్ళు. ఏమనగా మేము మాలాగా బతుకుతాం, మా ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకుంటామంటే ఒప్పుకోలేదు. అదే కదా ఇక్కడ గొడవ అంతా అన్నే కదా. మా ఇష్టం వచ్చిన విధంగా మేము జీవిస్తాం. ఇష్టం వచ్చిన విధంగా అంటే నీకు వ్యతిరేకంగా జీవించాం. మాకు నచ్చినట్టుగా ప్రార్థన చేసుకుంటాం, మాకు నచ్చినట్టుగా పద్ధతిగా ఉంటాం, మాకు నచ్చినట్టుగా జీవిస్తామంటే వద్దు, నాకు నచ్చినట్టుగా ఉండమంటుంటే మరి ఎలా ఉండాలి ఈరోజు లోకం? అదే జరిగింది ఇక్కడ. సమాజంలోనికి నుంచి వెలివేశాడు మనసు. సమాజంలో నుంచి వెలివేశాడు సమాజ నాయకుడు. ఈరోజు మనం కూడా కొన్ని రోజులు నిజంగా అనుకుంటున్నాను, అప్పుడప్పుడు చూస్తుంటారు కొంతమంది తప్పు చేసినటువంటి వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ ఉంది, మీ అందరికీ తెలుసు కదమ్మా. ఆమె సమాజంలో నుంచి వెలివేయబడి అందరూ తీసుకొచ్చి అక్కడ ఇసిరేశారు. సమాజం అందరి మధ్యలో వేసేసి, ఇదిగో ఏమో వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాము, మోసే ధర్మశాస్త్రం ప్రకారం మేము ఏం చేయాలి? నేను మీకు ఒకసారి చెప్పాను, అంటే అవసరమైంది కాబట్టి చెప్తున్నాను. ఒక్క తెట్ట వ్యభిచారం చేస్తాను. వ్యభిచారం చేయాలంటే ఒక మనిషి ఉండాలిగా, పురుషుడు. మరి వాడేడమ్మా, వాడేడి మరి? వాడికి లేదు, వాడి తప్పు చేస్తే తప్పు లేదు, ఏం తప్పు చేస్తేనే తప్పు. మన సమాజంలో స్త్రీల జీవితం భ్రష్టము అన్న పరిస్థితిని బట్టి మాట్లాడినప్పుడు చెప్పాను 2 వారాల క్రితం. మన శనివారం కాక అంతకుముందు శనివారం మాట్లాడిన పరిస్థితి. మరి వాడిని కూడా తీసుకురావాలి కదా, ఇద్దరిని రాత కూడా చంపాలిగా. మరి ఇద్దరిని చంపితే ఒప్పుకోరు, ఒక్కళ్ళని చంపాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆమెతో అన్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దు అని. ఇప్పుడు మనందరం కూడా బాగేనండి, మనందరం కూడా నీచమైన బ్రతుకులో నుంచి ఈరోజు బయటకు వచ్చినాను. నేనైతే దేవుడు నాతో అదే చెప్పాడు, ఇక మీదట పాపం చేయొద్దు. చెయ్యకపోవటం వల్ల ఈరోజు నేను ప్రశ్నించగలుగుతున్నాను, అదే పాపం చేస్తే నేను ప్రశ్నించలేను. ప్రశ్నించాలి, ప్రశ్నించే సమాజం కావాలి. నిన్నేం ప్రశ్నించమని చెప్పటంలా, నీ హక్కు నువ్వు పొందుకోచాలి. నీకేం అవసరం లేదు, నీ హక్కు. నీకేం కావాలి? నువ్వు తింటాం, నీ అన్నం నువ్వు తినాలన్నా కూడా ఒకటి పర్మిషన్ కావాలమ్మా. పాపం నాకు బాగా ఇష్టమైందని అంటే చూడండి, పాయసం అన్నం అంటే బెల్లపన్నం చేసుకోవటానికి కూడా పక్కన వాళ్ళని అడిగి చేసుకోవాలి ఈ రోజుల్లో. అవునా కదా? ఎందుకంటే చేసుకుంటుంది సమాజానికి ఏంటంటే చెడు. ఈరోజు బెల్లపన్నం తినరా, మీకు తెలివిందా? రేపు తింటే ఏమవుద్ది? ఈరోజు అసలు వద్దు, ఈరోజు నీసు తినకూడదు ఇంట్లో. అమ్మో, ఈరోజు నీసు తినకూడదా? మందు తాగొచ్చు. అయితే మందు తాగొచ్చా అని చాలా మంది అంటే ఆదివారం మనం వేసు ప్రోగ్రాం చేస్తాం, ఆదివారం అనుకుంటాం కదా. ఆదివారం మాత్రం మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు, గుడ్డు తినకూడదు. ఆదివారం మాత్రం రాజకీయం వేసుకోవచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చా? ఎవరా ఈ బుద్ధిలోనోడికి చెప్పింది? నాకు అర్థం కాలా. దేవుడు మటన్ తినొద్దని చెప్పిండా, సిగరెట్ తాగొద్దని చెప్పిండు? చెప్పండి అక్క. మటన్ తినమంటారు, మటన్ తినరంటే ఈరోజు మరి సిగరెట్ తాగుతున్నారు. ఈరోజు మాంసం తింటారు, సిగరెట్ తాగుతారు. ఊరు చెప్పారు ఎలా? అసలు నాకు అనిపిస్తుంది ఎంత తెలివి తక్కువతనం వీళ్ళని ఎలా చేసింది అంటే, ఒకళ్ళు ఉన్నారు ఇలా పైన, వాడు అటు చేసి ఆటలు ఆడుతుంటే వీళ్ళు ఎలాగనున్నారు. ఈరోజు మేము ఏమి నిష్ట? పాపానికి నిష్టగా ఉండు. నువ్వు పాపానికి నిష్టగా ఉండు. వ్యభిచారం చేయనని చెప్పు, దొంగతనం చేయనని చెప్పు, అబద్ధం ఆడనని చెప్పు, బూతు మాటలు మాట్లాడనని చెప్పు, మద్యపానం తాగనని చెప్పు. ఇది నిష్ట. ఏదో తిన్నని చెప్పేది నాకు అర్థం కాలేదు. ఇది నిష్ట, ఏది నీ నిష్ట? తప్పు చేయగాకు, అదే నేను చెప్పేది. తప్పు చేయగాకు, నువ్వు ఎలాగ బ్రతికినా ఇబ్బంది లేదు. తప్పు చేయగాకు. తప్పు చేస్తే ఏమవుద్దంటే, నువ్వు తప్పు చేయటం వల్ల ఎదుటివాడికి నష్టం అవుద్ది. తప్పు అంటే అదేనమ్మా, ఏదో కాదు, ఎదుటివాడికి నష్టం అవుద్ది. నేను వ్యభిచారం చేయటం వల్ల వేరే పురుషుడు ఏడుస్తాడు. నేను పాపం చేయటం వల్ల వాడి భార్య పప్పు చేస్తుందని వాడు ఎంత ఏడుస్తాడు తెలుసా? వాడిని ఏడిపించి నేను సంతోషపడేది అసలు మనిషేనా? అర్థమవుతుందా? నేను తప్పు చేయటం వల్ల వేరే స్త్రీ ఏడుతుంది, ఆమె నేర్పించి నేను సుఖపడటం మంచిదేనా అసలు ఇది? అందుకు వద్దన్నాడు ప్రభు. నీకు ఇష్టం కాబట్టి ఒక భార్యను చేసుకుని సంతోషంగా ఉండమని చెప్పాడు. నీకు నచ్చినట్టే హ్యాపీగా సంతోషంగా ఆనందంగా జీవించమని చెప్పాడు. కానీ ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. నేనే జీవితం అదే కరెక్ట్. మనుషులు రాసిన సమాజము, దేవుడు రాసిన సమాజం లేదు ఈరోజు. అందుకని ఏమన్నాడు తెలుసా? సమాజంలోనికి వెళ్ళండి. ఈ మాటలన్నీ విన్నారు. సమరయ స్త్రీతో యేసు ప్రభు బోధ చెప్పినట్టుగానే వీళ్లకు వాక్యం చెప్పుంటాడు.
ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వెళ్ళి. నేను నా ఇంటికి వెళ్తున్నాను, నీకేమి? నాకు చెప్పాను చూడండి, నాకు కుష్ఠరోగం అంటే నా దగ్గరికి నువ్వు రాగాకు, నేను నీ దగ్గరికి రాను. నాకు ఉంది కుష్ఠరోగం, నీకు కాదుగా. నాకు రోగం అంటే నా దగ్గరికి రాగాకు నువ్వు, నేను నీ దగ్గరికి నేను ఇంటికి ఏమన్నా వచ్చిందా? సమాజానికి ప్రేరేపణ కలిగించడానికి మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి ఏమన్నారంటే యాజకులు కనపరచమని చెప్పారు, మేము శుద్ధులమయ్యామని చెప్పారు. సమరయ స్త్రీ వెళ్ళి ఏం చెప్పిందంటే మెస్సయ్యాను కనుగొన్నానని చెప్పింది. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన మాటలు ఏమన్నారంటే, ఇక నువ్వేం చెప్పాల్సిన పనిలా, మేము విన్నాము, మేము బాగుపడతాము. నువ్వు ఒక్కసారి చూపితే చాలు మార్గము, వాళ్ళే బాగుపడతారు. ఇప్పుడు బాగుపడతాను ఎందుకు చూడండి, బాగా బైబిల్ గ్రంథంలో నుంచి మీకు అర్థం కావటని చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27 ఇప్పుడు చదవండి త్వరగా. ఆ ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు నేను ఏర్పరచుకున్నాడంటే వాళ్ళకు తెలియాలి. వాళ్ళకు ఏమి రావాలని? చూడండి, ఏమి రావాలని అక్కడ రాయబడింది, వాళ్ళకు సిగ్గు రావాలని బైబిల్ రాసింది. నేనేం చెప్పింది ఇది? నేను చెప్తే మీరు నన్ను అనొచ్చు, చాలా మంది వినేవాళ్ళు కూడా అనొచ్చు, ఏంద్రా నువ్వు మాకు సిగ్గు వస్తుంది అంటున్నారు. వాళ్ళకు సిగ్గుపరచు. నేను జ్ఞానిని అనుకున్నాడు చూడు, నువ్వు జ్ఞానం అంటున్నావు కదా, నువ్వు చేసే పని కరెక్ట్ కాదని చెప్పారు. అర్తిమాదేవిని కేకలేస్తున్న వాళ్ళకి చెప్పి, నువ్వు జ్ఞానివి అయితే అదేదో నీకు తెలియదా? అప్పుడు వాళ్ళకు కన్నువిప్పు కలగాలి. నిన్ను ఎన్నుకున్నాడంటే నీకు ఏమిచ్చాడు ఆయన? జ్ఞానము. ఏమన్నాడు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములయ్యాయి. ఈరోజు నీలో జ్ఞానం అన్నది కాబట్టి నీకేం తెలిసింది? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. అదే జ్ఞానం లేకపోతే మనం కూడా అలాగనే ఉండం కదక్క. అందరికి అదే భక్తి ఉంది కదా, మనమేం తక్కువ వాళ్ళమా? వీడికి వచ్చిన తర్వాత అన్ని గుర్తిరిగట్టు ఉన్నాం కానీ, అమ్మో లేకపోతే దేశాన్ని ఏలేవాళ్ళం, ప్రపంచాన్ని ఏలి అట్టట ఆడిచ్చి వచ్చిన వాళ్ళం అందరము. నిజంగా. ఎందుకంటే సమరయ స్త్రీ దేశాన్ని ఏడొచ్చింది. చూడండి, మగ్దలేన మరి ఏం చేసింది? ప్రపంచాన్ని ఆడిచ్చి వచ్చింది. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులకే బోధ చేసింది. మామూలు విషయం అనుకున్నాం. మారిన తర్వాత అన్నారు, యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి, నేను మెస్సయ్యాను, యేసు ప్రభుని చూశాను, ఆయన నిజముగా లేచి ఉన్నాడని సాక్ష్యం చెప్పాలి. అందుకని పనికిరాని వాళ్ళను బాగు చేశాడు. పనికిరాని ఎంతో నీచమైన నన్నే బాగు చేస్తే ఇప్పుడు మనవాడు బాగు చేయటం ఒక లెక్క. అంత పౌలు కంటే అంత నీచమైన వారి మూరం కాదుగా. హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధాన పాప అంట ఆయన. అంతకంటే మనమేం గొప్పలం కాదుగా, నీచులం కాదుగా. కానీ ఆయన్నే మార్చుకున్న దేవుడు మనల్ని మార్చుకొని సమాజంలో నిలబెట్టలేడా? ఈరోజు సమాజంలో నిలబడగలిగానంటే దేవుని దయ అని చెప్పాలి. ఈరోజు నీకు నాకు 10 మందిలో ఉండటానికి ఇలువ ఉందంటే దేవుని దయ. ఆ జ్ఞానం మనకు అనుగ్రహించి 10 మంది దగ్గర కూర్చునేటట్టుగా చేశాడు. నిజంగా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మేము చదువుకునేటప్పుడు చాలా మంది అనేవాళ్ళు, నేను చదువుకునేటప్పుడు చాలా మందితో, అందరితో కలిసి చదువుకునేటప్పుడు వాళ్ళతో కూడా కలిసి నేను కుర్చీలో కూర్చున్నప్పుడు, వాళ్ళతో కూడా కలిసి నేను పాఠాలు వింటున్నప్పుడు, ఇది నాకు ఇచ్చింది ఎవరంటే దేవుని దయ. ఆ జ్ఞానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇస్తే ఆయన రాజ్యాంగాన్ని బైబిల్లో నుంచి తీసి రాస్తే అప్పుడు వచ్చింది. లేకపోతే ఆడుండోళ్ళకి తెలిసి ఇప్పుడు కూడా ఇంకా ఆ ప్రాంతాలలో ఇతర దేశాల్లో ఉన్నట్టుగా విద్య నీకు ఉండేది కాదక్క. మనకు విద్య ఉండేది కాదు, మనకు వాళ్ళే చదవాలి, విద్యలు మనకు ఉండేది కాదు. తెలుసుగా మీకు అందరికీ. ఏకలవ్యుడి గురించి తెలుసు కదా, విద్యలో గొప్పవాడైనందుకు వాడికి విద్య ఉండకూడదని బటన్ వేలు నరికిచ్చేసి, ఇంక విద్య లేదు. మన కాడ విద్య ఉంటే మన గొప్పతనాన్ని తీసేస్తారు అంతే. అది ఉండకూడదు మనకు.
ఈ రోజున ఉద్యోగం చేసేవాళ్ళు కాదు మన కుమారులు, మీ కుమారులు, మీ కుమార్తెలు. ఈ రోజు వాళ్ళు పెద్ద పెద్ద కుర్చీల మీద కూర్చొని పెద్ద పెద్దగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అంతా వాళ్ళే చేసేది, మనం వాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళం. కానీ మారిపోయింది పరిస్థితి, జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే దేవుడు మనుషులకి జ్ఞానం ఇచ్చాడు. ఇది నిజం అనిపించింది. ఎంత జ్ఞానం కలిగిన లోకంలో కూడా ఎవరున్నారని చెప్తుంది ఇప్పటికీ? అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం నేర్పించడానికి మనం పోవాలంతే. అందుకేమంటే చూడండి, అదేవిధంగా బాగా గమనించి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సమయం అవుతుంది, త్వరగా చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులును. అబ్బా, ఇది నచ్చలేదమ్మా వాళ్ళకు. అన్యజనులు ఈ సువార్త వలన యూదులతో పాటు ఏమయ్యారు? సమానమైతే వాళ్ళకి నచ్చిందా? నచ్చిందక్క? ఇంతకుముందు ఎవరు చేయాలి యాజకత్వము? చెప్పండి, ఎవరు చేయాలి యాజకత్వము? అమ్మాని ఎవరు తల్లి? లేవీలే చేయాలి. ఇప్పుడు ఎవరంటే వాడు వచ్చాడు నిలబడుతుంటే వాళ్ళకి నచ్చుద్దా? నచ్చలా. అందుకేమన్నారు తెలుసు? రే మీరేంద్ర వచ్చి పెత్తనం చేస్తున్నట్టు నచ్చలా. అందుకే కొన్ని చర్చిలలో ఏం చేస్తున్నారు తెలుసా? ఏమంటారు తెలుసా? పెళ్లి కాని వాళ్ళే సేవ చేయాలంట, పెళ్లి అయిన వాళ్ళు వద్దు. ఇప్పుడు పెళ్లి కాకుండా సేవ చేస్తారు, అన్ని పెళ్లి అయినట్టే ఉంటాయి వాళ్ళ కాడ. మీకు ఇందా చెప్పాను చూడండి, ఇంట్లో భార్య తప్ప అన్ని ఉంటాయి వాళ్ళ కాడ. మనం ఏం చేద్దాం దానికి? ఇవిడేమంటానికి లేదుగా. అప్పటికి అలాగుంది సమాజం, ఏం చేద్దాం? అందుకని బైబిల్ ఏమన్నది? ఒకవేళ ఉండలేని ఎడల మీరు పెళ్లి చేసుకునేను తప్పు లేదు, అయినను మీకు శరీర సంబంధమైన బాధలు వస్తాయన్నారు. పెళ్లి చేసుకుంటే శరీర సంబంధ బాధలు వస్తాయి, తప్పదుగా. మధ్యాహ్నం బో అంటది, సాయంత్రం కూర అంటది, అది అంటది, ఇది అంటది, పోయి వచ్చిన కడుగుతారు, తప్పదు, పడించాలి. పెళ్లి లేకపోతే ప్రశాంతంగా ఉంటారు అంటారు. పెళ్లి లేకుండా ఉండగలిగితే ఉండొచ్చు, తప్పేం లేదు. అందుకే చెప్తున్నాడు, ఏమన్నారు తెలుసా? వీళ్ళకి ఎక్కడ కోపం వచ్చిందంటే, ఈ మనము వాళ్ళతో సమానమైతే వాళ్ళు ఓర్చుకోవట్లేదు అసలు. సువార్త వలన, దేని వలన? సువార్త వలన అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అయినందున వాళ్ళ కోపం వచ్చింది. ఏంద్ర మీరు వచ్చారు చర్చిలలో కన్నారు, దేవుడు మాకు వారసత్వం రాకూడదు, గంటేశారు బయట. వాళ్ళు వారకుంది అనుకున్నావు. ఆ సువార్త అంటే మామూలుగా రోమన్ సామ్రాజ్యం ఏం చేసింది తెలుసా? క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి ఏం చేయడం అర్థం కాక ఈ చివరికి యేసుప్రభుని ప్రకటిస్తున్నట్టు అట్లా ప్రయాసం చేస్తుంది అంతే. ఎవరు యేసుప్రభుని సెలవు వేసింది తెలుసా? ఎందుకు వేశారు? ఎందుకు వేశారమ్మా? ఎందుకు వేశారు తెలుసా మీ అందరికీ? ఒక మాట చెప్పండి, ఎందుకు వేశారు? చెప్పండి, ముగిస్తున్నాం. ఎందుకు వేశారు యేసుప్రభు సిలువ అక్క? ఎందుకు వేశారు సిలువ? ఒకటి ఉంది. కాదు కాదు కాదు, ఎందుకు సిలువ వేశారంటే ఈ కుష్ఠరోగులను కూడా మళ్ళా సమాజంలో పంపిస్తుండే. నువ్వు వచ్చేంద్ర వాళ్ళని అందరిని కలిసి అంటున్నావు, అందుకు మాకు నచ్చలేదు అన్నారు. నచ్చండి ఆడు తెలుసాక? ఏనే నచ్చలేదు, లేకపోతే అందరికి నచ్చుద్ది. యేసుప్రభు ఎందుకు నచ్చలేదు తెలుసా? వాళ్ళు వచ్చి వీళ్ళతో కూర్చోవడం నచ్చలేదంట వాళ్ళకి. ఎందుకు? అందుకు యేసుప్రభు అన్నాడు తెలుసా? ఏమన్నాడు? పేతురు రాసిన పత్రికలో అపోస్తుల కార్యంలో పేతురు మాట్లాడితే ఏమన్నాడు? యేసు ప్రభు అందరికీ ప్రభువే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు, అందరూ ఒకటేనన్నాడు. అక్కడ వచ్చింది అక్కడ కోపం, లేకపోతే కోపం వచ్చేది కాదు. యేసు ప్రభు కూడా మరి ఒక గుడి కట్టించి ప్రేమ చేసి ముక్కోటిలో ముక్కోటి ఒక్క దేవుని చేసేవాళ్ళు యేసు ప్రభుని కూడా. ఇక్కడేమన్నా అందరూ సమానమనే కోపం వచ్చింది జనాలకు. ఇప్పుడు ఆడ ఒప్పుకోరు అక్కడ. అదే ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది అక్కడే. సమానం అనకూడదు, నువ్వు వేరు నేను వేరు అంటే కరెక్ట్. మరి సమానం అని అన్నప్పుడు ఇది ఎందుకు తప్పైంది సమాజానికి చెప్పండి? యూదులు కోపం ఎందుకు వచ్చిందంటే అన్యజనులు మనతో కూడా సమానులా అన్నారు. సమానులే అన్నాడు యేసుప్రభు వచ్చి. అయితే సున్నతి చేసుకోమన్నాడు. సున్నతితో పని లేదు, హృదయ సంబంధమైన సున్నతి చేసుకున్నారు అన్నాడు. నువ్వేందిరా మాకు గుడ్డి కథలు చెప్తాను అని కొట్టారు యేసుప్రభు. ఓరకన్నారు అనుకున్నా. మీకు తెలుసో తెలియదు, ఈరోజు యాజకులమైన మేము కూడా ఎలాంటి పెత్తనాలు చేస్తాం తెలుసా? మీరు ఆడే కూర్చోవాలి, మీరు ఇటు రాకొస్తే మా మీద పెత్తనం చేస్తాను, మిమ్మల్ని రాని అక్కడే కూర్చోబెడతాం సత్యదాకా మిమ్మల్ని. నిజంగా ఇక్కడికి రాని ఎప్పుడని మీరు వాక్యం చేస్తానంటే ఏం తెలిసిన చేస్తారు మీరు? అప్పుడే వచ్చేటప్పుడు నేనేమైనా వాక్యం చెప్పుకుంటూ వచ్చిన, అప్పుడప్పుడు తప్పులు చెప్పలే చిన్నప్పుడు. ఒకదానికి ఒకటి మెట్టెక్కితే కదా ఈరోజు అయింది దేవుని సేవకునిగా.
ఇప్పుడు సేవకులు అనేవాళ్ళు ఎక్కువ మంది కావాలి తెలుసా. ఒక కంపెనీ ఏం చేస్తుంది, జాబ్ వేకెన్సీ అని పంపిస్తుంది. ఎందుకు? జాబ్ చేసేవాళ్ళు కావాలి, పని ఎక్కువ ఉంది, జాబ్ తక్కువ ఉంది. ఈ రోజు పని ఎక్కువ అయిపోయింది, సువార్త. మరి సేవ చేసేవాళ్ళు ఏడంటారు? 10 లక్షల మందికి ఒక సేవకుడా? ఆలోచించండి. ఇలా ఊరిని సేవకులను చేయనిరు, ఎందుకంటే వీళ్ళు సేవకులు అయితే మళ్ళీ వీళ్ళ మీద నెత్తిని కూర్చుంటారా. ఈడ కూడా ఈ యొక్క రాజకీయం వచ్చేసింది క్రైస్తవంలో కూడా, తెలుసా మీకు? కొన్ని చర్చిలలో పోతే నాయకులు చెప్పినట్టు వినాలి, పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు, ఇంకొకటి ఎక్కువ ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడాలి. ఏందన్నా దేవుడు పిలుచుకోలేదంటే, దేవుడు పిలుచుకోలేదా? ఎవరిని పిలుచుకున్నాడు చెప్పండి ఇప్పుడు దేవుడు, మీకు తెలిస్తే చెప్పండి, త్వరగా చెప్తే నేను మీకు త్వరగా ముగిస్తాను. ఎవరిని పిలుచుకున్నాడు? ఎవరిని పిలుచుకున్నాడమ్మా? సేవ చేయటానికి నేనేది ఎవరిని పిలుచుకున్నాడు? ఎవరిని పిలుచుకున్నాడు? ఒక్కళ్ళని చూడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన ఎవరు? ఆమేన్. నీవు రాజువే, నువ్వు రాజువే, నువ్వు రాజువే, నువ్వు యాజకుడివే, నువ్వు యాజకుడు చేతనైతే నువ్వు కూడా సేవ చేయి. నేను అడిగేవాళ్ళు లేడా? కానీ ఏం చేశాడు? నీకేం అర్హత ఉందని సేవ చేస్తున్నావు? వీడికి అర్థం కాలే, వీడి దోసుకుంటానికి కొత్తడని వీడి భయం ఏడిది. ఆ రోజు లేవీలుకున్న భయం ఈ రోజు ఎలాగ వచ్చింది? వీళ్ళు ఏం చేస్తారు? అందుకని ఏమంటారు తెలుసా? నేను పాస్టర్ని కావాలి, నా కొడుకే పాస్టర్ కావాలి, మళ్ళీ ఊరు పాస్టర్ కాకూడదు ఇక్కడ, తెలుసా? ఈ రోజుల్లో అక్కడ చూడండి, పాంప్లెట్లో నా కొడుకే ఉండాలి, నేను ఇంకొకరిని ఒప్పుకోను నేను. ఈ వంశ రాజకీయాలు చెప్పినందుకు నన్ను ఏదో చోట ఒక పాస్టర్ అన్నారు, బ్రదరు ఇట్లా చెబితే మన యొక్క పాస్టర్లకు 10 మందిలో అవమానం అన్నారు. తప్పేమైందయ్యా? యేసు ప్రభు శిష్యులను 12 మందిని వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మనం కూడా సంఘంలో కొన్నాళ్ళు అర్హులైన వారు అందరూ ఉన్నారు, ఊరన్నా సేవ చేసే పద్ధతితో వాళ్ళు చేయని అంటే, వాళ్ళు చేస్తే మరి సంపాదించినంత వాడు తింటే నేను ఓరకుండేనా? ఏందిరా ఈ దరిద్ర పరిస్థితి? ఈ దరిద్ర పరిస్థితి ఏంది? గంటతోడి వాదులాడాను నేను ఒక ప్రాంతంలో. గంటతోడి ఏమన్నాడు తెలుసా? దేవుడు అర్హత కలగాలి బ్రదరు అన్నాడు. ఏం అర్హత? నీదేం అర్హత నాకు అర్థం కాలేదు. అర్హత ఏంది? ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు, అది గుర్తుపెట్టుకోండి బ్రదర్ అని చెప్పొచ్చాడు. అందరూ అర్హులే, చేసే పని ఉంటే ఊరికైనా చేయొచ్చు. మగ్దలేన మరియే మొట్టమొదట సువార్త చేసింది, మీకు తెలుసా? చాలా మంది అంటారు యేసు ప్రభు శిష్యులు స్త్రీలు లేరు అంటారు. మొట్టమొదట సువార్త చెప్పింది మగ్దలేన మరియ. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ చెప్తున్నాను, అందరినీ సమానం చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. దానికి ఒక చిన్న లింక్ ఏం పెట్టాడంటే బాప్తిస్మం అని పెట్టాడు మనకు. అంతే. ఎందుకన్నా బాప్తిసం తీసుకోకుండా కూడా మనం పరలోకం పోవచ్చు అంటే కాదన్నట్టు పోవచ్చు, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వేమనుకుంటావు? నేను దేవుని పెట్టినని కొన్ని తప్పులు చేయకుండా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు అంతే. బాప్తిసం తీసుకోకపోతే నువ్వేమనుకుంటావు తెలుసా? ఏం కాదులే, బాప్తిసం తీసుకునేటప్పుడు అన్ని పోతాయిలేని అప్పుడు దాకా చేస్తుంటా. అర్థమైందే? అంతే కదక్క. అప్పుడప్పుడు మన వాళ్ళు పాపం చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు, మక్కలు ఏందక్క బాప్తిసం తీసుకోతుంటే ఇంక 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, తర్వాత పెళ్ళిళ్ళు ఉన్నాయంట. అంటే పెళ్ళిళ్ళు అన్ని చేయాలని కదా ఆలోచన వచ్చింది కదా, అన్ని చేయాలని కదా. అట్లాంటప్పుడు ఎలా అక్క మరి మనము? ఈ కాదు, నువ్వు ఎప్పుడైతే దేవునిలోకి మారుతావు బాప్తిసం చేసినట్టు, అది ఆధ్యాత్మికమైన బాప్తిసం, శరీరంతో సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే నలుగురికి సాక్ష్యంగా నువ్వు మునుగుతున్నావు నెలలు అంతే. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినవో అప్పుడే నువ్వు యేసు ప్రభులో బాప్తిసం పొందినట్టు నా దృష్టిలో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 10 మందికి సాక్ష్యంగా నేను కూడా బాప్తిసం తీసుకున్నాను మునుగుతున్నావు అంతే. కాబట్టి ఇప్పుడు మీ అందరికి మరి అలాంటప్పుడు మీరు అంటారు, అలాగైతే ఎందుకయ్యా రొట్టె రసం మాకు ఏరు అంటారు కదా. ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, మీకు అర్హత లేదన్నంట తీసుకోరు అనుకోండి, మళ్ళీ ఇంటికి పోయి యథావిధి అన్ని పనులు చేస్తుంటారు. ఏంటంటే బాప్తిసం తీసుకోలేదు కాబట్టి ఏం చేసినా ఏం కాదంట. అది తీసుకోరు అనుకోండి, కొన్నిటికి దూరంగా ఉంటారు. అదేమి కండిషన్ కాదు, కానీ అది ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే బాప్తిసం తీసుకోవాలంటే, బాప్తిసం తీసుకున్నా కూడా తాగుతారన్నా లేరు మనుషులు. బాప్తిసం తీసుకున్నా కూడా మళ్ళీ పాపం చేయట్లేదమ్మా, బాప్తిసం తీసుకున్నా మళ్ళీ విచారం చేయట్లేదు. మరి ఎందుకని? బాప్తిస్మం హృదయ సంబంధమైనది కావాలి, శరీరకంగా మనం ఓరకము ఇలా ఉన్నాం అంతే. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పింది ఏంటంటే, ఊరికి వెలుపల ఉన్న మనమలని యేసు ప్రభు ద్వారా మరలా ఊరిలోనికి రమ్మన్నాడు. ఆ ఊరే ఏంటిది? సంఘం. ఇప్పుడు ఊరిలోనికి వచ్చిన నువ్వు ఏం చేస్తున్నావు?
సర్వజనుడికి ఏం చేయాలంట? సాక్ష్యము. అదే కదా రాయబడింది, సాక్ష్యార్థమని. ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్తారా? ఇక్కడ మైక్ తీసుకొని నా బర్రె బాగాలేకపోతే ప్రార్థన చేస్తే పాలిచ్చింది, ఇది కాదు సాక్ష్యం. ఇది సాక్ష్యం కాదు, ఇది అద్భుతం. అద్భుతం వేరు, మీకు అర్థం కాక అన్ని ఒకటి అనుకుంటారు. అద్భుతం వేరు, సాక్ష్యం. సాక్ష్యం ఏం తెలుసా? నన్ను రక్షించింది నా ప్రభు అని సమాజంలోనికి వెళ్ళి నువ్వు నిలబడి చెప్పాలి. 100 మంది మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు లేచి మీరందరూ చేస్తున్నవి కరెక్ట్ కాదు, నన్ను చూసి ఈ రోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా మారాను అని చెప్పగలిగే సాక్ష్యం నీ దగ్గర ఉందా? అది సాక్ష్యం అంటే. అందుకొరకు నీ వంతుగా నువ్వు చెయ్యాలి. ఈరోజు మీ అందరు ఉన్నారనుకోండి, బాప్తిసం తీసుకుని మీ అందరికీ చాలా సార్లు చూడండి, అన్ని వాక్యాలేనండి నేను చెప్పేదేనండి, మిమ్మల్ని రోజు ప్రేరేపిస్తూనే ఉంటాను, అందరికి సువార్త చెప్పనని ప్రేరేపిస్తాను. ఎందుకయ్యంటే నీవు కూడా నలుగురిని సంపాదించుకోవాలి, అది నీ పని. నేను సంపాదించుకునేది, నువ్వు ఒక నలుగురికి చెప్పాలి. నీ ఇంట్లో వాళ్ళకు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు, నీ చుట్టుపక్కల వాళ్ళకు నలుగురు చెప్పాలి. వాటిల్లో నువ్వు పాలి భాగస్తురాలు అవ్వాలి. నేను అదే చాలా మంది అంటారు, బ్రదర్ మీరు ఇలా చెప్తుంటే అందరూ సేవకులు అయిపోయి తినేవాళ్ళు ఎవరంటే, మీరు అందరూ కానీ వినాల్సిన అవసరం ఏముంది? అంటే వినేవాళ్ళు కావాలి కాబట్టి రానియట్లేదు బయటికి. వాడు చెప్పినట్టుగా మేము పంచాంగం పెడతాం కాబట్టి వాళ్ళు చేయాలి కాబట్టి ఇంకొకటి పెడితే బాగుండదని మీరు చెబుతావా? చూడండి, వేద మంత్రాలు మనకొస్తే మనం కూర్చోకూడదు. కూర్చోవచ్చా? వాడి గుర్తేనే అది, అది తిట్టినా వాడు చెప్పినట్టే. నేను మందు తాగొచ్చి చెప్పండి, మందు తాగొచ్చి నేను కళ్ళు మూసుకొని ఏదో 4 మాటలు యేసుప్రభు నాకు చెప్పి నేను వాక్యం చెప్తే అది కరెక్టే. ఆ సహోదరుడు ప్రసాద్ ఉండాడు, వాక్యం చెబితే ఏం తెలుసని చెబుతాండో. ఎంత మారిపోయారు తెలుసా మీరు? ఆ కుష్టి రోగుల మైండ్లో ఉన్నట్టు ఈరోజు మన మైండ్లో కూడా ఉన్నాయి, క్రైస్తవుల మైండ్లో. వీళ్ళు ఎలా ఫిక్స్ అయిపోయినరు మనకు అర్హత లేదని. చాలా వరకు మా అక్కోళ్ళు కూడా పాపం మీద దాకా రాలా. నేను చెప్పిన తర్వాత రానమ్మేం కదా, రాలా. ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర ఏమైంది ఒకరోజు? ఇంకేముంది ఆడ? మీరు ఊరు రాకపోతే ఇదంతా నేనే ఊడ్చుకోవద్దు రోజు. అంతే కదా, రావద్దంటే కదా, ఊడ్చుకొని కూడా రావటానికి లేదుగా, నేను శుభ్రం చేయడానికి కూడా రావటానికి లేదుగా. ఎంత భ్రమలో పెట్టి మిమ్మల్ని అక్కడ ఆపారు తెలుసా, మీకు అర్థం కాకుండా ఆగిపోయి ఇదే నిజం ఇదే నిజం అన్నారు. ఊరు చెప్పారు, దేవుడు వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగిస్తూ అనేకులను వెలిగించమని చెప్పింది. ఇప్పుడు సమాజానికి దూరం అయ్యావా? యేసు ప్రభు రక్తం ద్వారా మరలా ఏమయ్యావు? సంఘములో కలిసావు. సంఘములో కలిసి నువ్వేం కావాలి? సమాజానికి కలిసి వార్త చెప్పాలి. పొద్దుగోకులు ఆ 4 గోడల మధ్య కాదు, సంఘంలోనికి వెళ్ళి చెప్పాలి యేసు ప్రభు గురించి. 10 మందికి చెప్పాలి యేసు ప్రభు గురించి. చేతనైతే చెప్పు, నీ చేత కాకపోతే రాత్రి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మరలా చెప్తున్నాను, నీ కష్టార్జితం ఇచ్చి చెప్పించు. అది కూడా చెప్పాను నీకు చాలాసార్లు. ఈరోజు నా జీతం అంతా కూడా దేవుని సేవకు ఖర్చు పెడతాను. దేనికై అంటే దేవుని పనిలో ఉండాలి, కనీసం మొక్కలనైనా మార్చాలి. రాత్రి అదే చెప్పింది సహోదర ప్రేమని. అందుకే మీరు రోజు వస్తుంటే వాక్యానికి లింక్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అమాసలు పొన్నమ్మలకు వచ్చినట్టు వస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి మీ అందరూ చెప్తున్నాను, ఊరి నుంచి వెలివేయబడ్డాం మనందరం కూడా ఒకరోజు. ఈరోజు యేసు ప్రభు గారు మళ్ళా ఏమయ్యాం? కలిసిపోయాం. ఈరోజు అందుకే మనకు అర్హత ఉందక్క తెలుసా? ఒకప్పుడు మీరు ప్రార్థనకు మేము రాకూడదులే, ఎందుకని వద్దంటే మేము రాకూడదంటే, ఇప్పుడు అర్హత ఇచ్చాడు, ఎవరైనా రావచ్చు, కూర్చోవచ్చు, వినొచ్చు, బాగుపడవచ్చు, పోవచ్చు. ఈ అర్హత యేసు ప్రభు ఇచ్చి మనల్ని అర్హులుగా మార్చాడు. ఈరోజు అర్హుడివేనా? అర్హత కలిగిన నువ్వు ఒక్కళ్ళైనా యేసు ప్రభు దగ్గర తీసుకురా. నేను మీ దశంభాగాలు అడగను, మీ కానుకలు అడగను, మీరు ఇచ్చే అడగను. నువ్వు చచ్చిపోయే లోపు నలుగురినైనా ప్రార్థనకు తీసుకురా. నీ చేతనైతే చూడండి, ఎక్కడైనా నలుగురినైనా మార్చండి చాలు. మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెట్టుకుంటాను, సువార్తకిస్తే ఆత్మల కొరకు ఖర్చు పెడతాను, కానీ ఆత్మలను సంపాదిస్తే అక్కడ ఉంటాయి మీ పేర్లు. పౌలు గారు ఏమన్నాడు? మా పనికి ఫలము ఏంటిదంట? మీరు పనికి ఫలము. జీతం, నేను కష్టపడి పని చేస్తుంటే జీతం ఏడ ఉండదు, పరలోకంలో ఉంటుంది. మీరు కూడా నలుగురిని మారిస్తే మీకు పరలోకంలో జీతం ఉంటుంది. ఇలా మార్చటం అంటే కష్టం తెలుసా? వచ్చి కూర్చొని మీ జోబులో ఉన్నటువంటి మీ బైబిల్ బ్యాగులో ఉన్నటువంటి 100, 50, 10 వేసిపోవటం ఈజీ. సువార్త చేయటం కష్టం. ఎందుకంటే రిస్క్ లేదు కదా, కానుక వేసిపోవడం. అంతే కదా తమ్ముడు? పొద్దున్న డ్యూటీకి పోతావు, సాయంత్రం మొత్తం పట్టించుకోవేమి. ఆదివారం వచ్చినప్పుడు ఆ వచ్చిన జీతం నుంచి ఒక 50, 100 తీసి పక్కన నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు. పరలోకం అస్సలు రాదు, నేను చెప్తున్నా. ఒక్కళ్ళనైనా మారితేనే పరలోకం వచ్చేది.
ఇలా మారవాలంటే మేము కూడా సేవ చేయాలంటే పని చేసుకుంటూ చేయండి మీ ప్రాంతాల్లో సేవ. తప్పేముంది? సేవ అంటే ఇలా చర్చి కట్టి చేయటం కాదు. నువ్వు పని చేసే దగ్గర నలుగురు చెప్పు దేవుని వాక్యం. వాళ్ళు నవ్వుతారంటే నన్ను కూడా చూసినప్పుడు నవ్వారు. నవల ప్రసాద్ మనం చెప్పినప్పుడు హేళన చేసిల్లా, ఏందిరా ఈళ్ళు పిచ్చోళ్ళేందిరా అన్నారు. మీరు చెప్పినప్పుడు నవ్వుతారు. తర్వాత మీరు చెప్తున్నప్పుడు మొట్టమొదట చెప్పేటప్పుడు నిన్ను చూస్తారు వాళ్ళు. మీరు చెప్పారు పనికి పోయినప్పుడు మిమ్మల్ని చూస్తారు. మొట్టమొదట ఏమో తిట్టకుండా ఉంటుందేమో చూద్దాము. ఏమో అబద్ధాలు ఆడకుండా ఉంటుందేమో చూద్దాము. ఏమో దొంగతనం చేయకుండా ఉంటుందేమో చూద్దాము. ఆదివారం పని ఉన్నా కూడా పని మానుకొని ప్రార్థన పోతుందని మనల్ని గమనిస్తారు. మనం పర్ఫెక్ట్‌గా ఉంటే వాళ్ళే మారతారు. కానీ మనం పర్ఫెక్ట్‌గా ఉంటామా? ఉంటామా? అక్క ఏందక్క చెప్పండి, మాకు కూడా చెప్పండి మేము వింటాం. ఆమె ఓకే. ఓకే ఆగండి. తర్వాత సంగతి అది. నువ్వు సాక్ష్యం చెప్పాలి దేవుని దగ్గర. దేవుడు నువ్వు పిలిస్తే నేను పిలిస్తే రారు. కానీ చెబితే మనం చెప్పిన దానికి రేపు ప్రతిఫలం ఉంటుంది. మారారనుకో రేపు దేవుడి సొత్తు అది మన సొత్తు కాదు. కానీ చెప్పిన దానికి ఎక్కడ నువ్వు కష్టపడి పని చేసిన దాన్ని దేవుడు ఎక్కడా అది. ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నాను, ఎక్కడున్నా కూడా ఎవరికైనా ఏ ప్రాంతానికి నేను చెప్తాను, దేవునిలో మారండి, ప్రవర్తన కలిగి జీవించండి, చేతనైతే నలుగురిని మార్చండి. మీరు ఏది ఇచ్చినా కూడా పరలోకం పోరండి. కానుకలు బావంటే కానుకలు పోతాయి. అడిగి పోతాయి తెలుసు కదక్క. పెట్రోల్ బంకుల్లోకి ఇంకో దిక్కుకి ఆడికో నాకు బియ్యం షాపుల్లోకి ఏదో రెండు పోతాయి. సేవకుడు బతకాలి కదంటే ఓకే, బతికేది వరకు మీరు ఇస్తున్నారు తప్ప అనట్లా. దశమ భాగాలు ఇవన్నీ ఇస్తుంటారు, అవన్నీ వేస్ట్. మరి ఏమి ఇవ్వాలంటే సువార్త కొరకు ఖర్చు పెట్టండి. మీ పరిచర్యల నుంచి డబ్బు అన్న ఇదిగో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ఇన్ని ఖర్చు పెట్టండి. ఎందుకు వరకాడిని నేను నా 10వ వంతు ఇవ్వాలి, 5వ వంతు ఇవ్వాలి. అస్రాయేలులు కాదు, అయిపోయింది ఆ కాలం అని ఎప్పుడూ చెప్పాను మీకు. 10% కాదు, నిన్ను నువ్వే దేవునికి ఇచ్చుకో. డబ్బులు ఊరికి కావాలి ఇప్పుడు? నిన్ను నువ్వు అర్పించుకుంటావా? నిన్ను నువ్వు అర్పించుకోవాలంటే పనులన్నీ మానుకోవాలి, దేవుళ్ళో ఉండాలి. కష్టం కదా. అందుకని ఏదో ముచ్చోడికి ఇచ్చినట్టుగా, నెలొచ్చేలోపు పాల బిల్లోడికి ఇచ్చినట్టుగా, టీవీ బిల్లోడికి ఇచ్చినట్టుగా యేసు ప్రభు బిల్లు కొడక కదక్క. నెల వచ్చినప్పుడు ఇది ఒక బిల్లు అవి వద్దని చెప్తున్నాను మీకు. సువార్త చెయ్యండి, సువార్తకు సహకరించండి, మనసులను మార్చండి, పరలోకం వెళ్ళండి. అప్పుడు దేవుని రాజ్యంలో మనకు స్థలం వస్తుంది. ఏది చేసినా కూడా నాకు తెలిసినంత వరకు కష్టమే. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు విలువ కలిగిన వాళ్ళము, విలువ కలిగిన మనము విలువ లేని వాళ్ళను కూడా ఎలా మార్చాలి? విలువ కలిగిన వారిగా మారుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.